ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన దేవా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి నీ పాదాలు పట్టుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ గణతంత్ర దినోత్సవ దినాన దేశమంతా ప్రభువా అయ్యా రిపబ్లిక్ డే అని చెప్పి నాయన ఒక పండగ కార్యక్రమం జరిగిస్తూ ఉంటుండగా మీరు నాయన మాకు ఇచ్చిన ఆత్మ స్వాతంత్రాన్ని బట్టి నీ స్థితిలో ప్రార్థిస్తున్నా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు నాయన బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చిన మంచి దేవుడవు నీవు గనక ప్రభువా నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరువచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గట్టి చెప్పాలా? అక్షరాజులు స్వరాలు గట్టి ఉండాలి. కోడి పిల్ల కోడి కూడా పెద్ద గరిసిద్ది. పొద్దున్న తెల్లారుజాము కోడి ఒకరొక్క అని పెద్ద గరిసిద్ది కదా. పక్షిరాజులు ఎట్టారు వాళ్ళ పక్షిరాజు కేకేస్తే ఏడాడు దయ్యాలు మొత్తం పారిపోవాలి. ఇంట్లో ఉన్నాయి పోవాలా చెప్పు. నోరు తెరవాలి. నువ్వు నోరు తెరిస్తే అప్పుడు దేవుడు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని వాక్యం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 13 నుంచి 15 వచనాలు చదువుకున్నాను. గలతీ 5, 13, 15 మీరు షార్ప్గా ఉంటారు అనుకున్నాను. నేను చదువుతున్నాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కలుసుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చేద్దామా? కాబట్టి ఈరోజు దేశం అంతా గణతంత్ర దినోత్సవం అని చెప్పి జెండా పండుగ చేసుకుంటారు. ఏ పండుగ? జెండా పండుగ. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఆమేన్. ఈరోజు ఏమో గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అని చెప్పుకొని దేశమంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. స్వాతంత్రం వచ్చిందని చెప్పి. కానీ నిజమైనటువంటి స్వాతంత్రం దేవుని పిల్లలమైనటువంటి మనకి ఇంకా రాలా. విషయంటే ఈరోజు స్వతంత్రంగా దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా దేవుడిని ఆరాధించుకునేటువంటి ఆ హక్కు, ఆ స్వాతంత్రం ఈరోజు మనకుందా? లేదు. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం పబ్లిక్ కోటం ఏమైనా కోటం పెట్టాలంటే గోవాల వాడొచ్చి మైక్ ఆపంటాడు, ఈడొచ్చి మైక్ ఆపంటాడు. మనం వీధుల మీద స్వార్థ చేద్దామంటే వాడు ఈడు ఆపుతూ ఉంటారు. స్వార్థ చెప్పకూడదని ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగంలో రాసినటువంటి మాటలు ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన మతాలను వాళ్ళు ఆరాధించుకోవచ్చు. వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు ఏం చేయొచ్చు? స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించుకోవచ్చు. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, దేశంలో ఎక్కడ పట్టినా సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు, సువార్త అనేక మందికి తెలియజెప్తూ ఉన్నప్పుడు చాలామంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. మధ్యకాలం నేను వాట్సాప్లో చూసా, ఏలూరులో ఒక ఇంట్లో చర్చి పెట్టుకున్నారు, చిన్నపాటి చర్చి.
వాళ్ళందరూ ఆరాధించుకుంటారు. కానీ మైక్ కూడా లేదు వాళ్ళ దగ్గర, బాక్సులు కూడా లేవు. వచ్చారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంట, కార్యకర్తలు అంట. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, మీరు ఇక్కడ ప్రార్థన చేయకూడదు, మీరు ఇక్కడ ప్రార్థనలు పెట్టకూడదు. మరి వాడు గొళ్ళల్లో మైకులు ఎన్ని మోగుతూ ఉంటాయి. వాడు ఎంత గోల్ చేస్తాడు రోజుకి 3-4 సార్లు. వాడు భయంకరంగా ఆ కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని పిల్లలు ఈరోజు నిజమైన దేవుణ్ణి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని వైపు తిప్పటానికి మీరు మత మార్పిడి చేస్తున్నారు అంటాడు ఒక మాజీ ముఖ్యమంత్రి. మత మార్పిడి చేస్తాను అంటాడు. బజార్కి ఒక గుడి ఉంది అంటాడు, బజార్కి ఒక చర్చి ఉంది అంటాడు. ఎవడికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని, ఎవడికి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకునేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు. ఒకటి, దేవుడిచ్చే స్వాతంత్ర్యాన్ని వాళ్ళు అతిక్రమించి దేవుని ఉగ్రతకు వాళ్ళు పాలుభాగస్తులు అవుతారు. రెండవది, గవర్నమెంట్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం కూడా వాళ్ళు చేసేది చాలా తప్పు. శాస్త్రం తెలిసిన వాడు, లా, న్యాయం తెలిసిన వాడు ఎవడు కూడా అట్లాంటి వాళ్ళకి ఎవడు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒకళ్ళ కింద మనం బానిసలం కాదు. అందుకే ఇక్కడ గలతీ 5:13 చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు సంగతి ఏమంటారా, దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందంట. గట్టిగా దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని, ఒకప్పుడు మనం విగ్రహారాధనలో ఉన్నాం, దయ్యపు శక్తుల కింద మనం ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే విగ్రహ సంబంధమైన వాటి కింద మనం బానిసలుగా బతికాం. నిజమేనా? అవి చెప్పిన అన్నీ చేసాం. మనం గుళ్ళు కొట్టించుకున్నాం, గుళ్ళ దగ్గర అన్నీ వండాం, అన్నీ చేయాల్సినటువంటి దేవునికి హేయమైన కార్యాలన్నీ చేశాం. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆ భయంకరమైనటువంటి ఆ విగ్రహారాధనలో నుండి, భయంకరమైనటువంటి ఆ సాతాను బానిసత్వంలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆమేన్. తెల్లోళ్ళు వెళ్ళిపోయారు, తెల్లోళ్ళని మనం ఎదిరించాము, స్వాతంత్రం తెచ్చుకున్నాం అని అనుకుంటున్నారు. ఇప్పుడు తెల్లోళ్ళు పోయారు, వాళ్ళ బాధ తప్పింది అనుకున్నాం. ఇప్పుడు నల్లోళ్ళ వల్ల మనకు బాధ ఎక్కువైంది. ఏమంటారు? నిజమేనా కదా? వాడు బాగా పెట్టి ఎంతసేపైనా మీటింగ్ పెడతాడు, ఎంతసేపైనా గోల్ చేస్తాడు. నవరాత్రులు అని చెప్పి నడు రోడ్డు మీద టెంట్లు వేసి, అదేదో పానకాలు పోసే పండగప్పుడు నడు రోడ్డు మీద పందిర్లు వేసి పానకాలు పోసి దేవుళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. వాళ్ళకైతే అన్ని అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన నడు రోడ్డు మీద టెంట్ వేసి కూటమి పెడతామండి, పెట్టిస్తారంటే ఎత్తి రోడ్డు కాడ నో పర్మిషన్ అంటారు. ఇంక ఏడొచ్చిన స్వాతంత్రం నా తెలియక అడుగుతున్నాం. మరి పొద్దున్నే గవర్నర్ గారు జెండా లాగి చప్పట్లు కొట్టి చంద్రచేత సాయుధ దళాలు, ఆ దళాలన్నీ వందనాలు చేస్తే మంచిగా వందనాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు దేవుని పిల్లలకి ఎక్కడుంది స్వాతంత్రం? 2 స్వాతంత్రాలు మీకు చెప్తాను. ఒకటి శరీర సంబంధమైన స్వాతంత్రం, 2 ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. ఒకటి శరీర సంబంధమైన స్వాతంత్రం. శరీర సంబంధమైన స్వాతంత్రం ఏంటి? దేవుడు పాపపు కట్లన్నిటి నుంచి మనల్ని విడిపించాడు. ఆమేన్. గట్టిగా ఒకప్పుడు తాగేవాళ్ళం, ఒకప్పుడు లోక సంబంధమైన విచారాలు, పాపాలు, భ్రష్టత్వం అన్నీ మన కాడుండే. మనం అని చెప్తాం, లేనిపోయింది ఎందుకు వచ్చిన బాధ నా కాడుండే. నా సంగతి చెప్పుకుంటే మీ సంగతి ఎందుకులే. నేను అన్నిట్లో ఆరితేరినోడిని లోకంలో ఉన్నప్పుడు.
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది చేయకూడదు అది చేయకూడదు అని కాదు. ప్రపంచంలో ఎన్ని పాపాలు అయితే ఉన్నాయి అన్ని పాపాలు చేసినాడు నేను. ఆమేన్. చివరికి లాస్ట్ స్టేజ్లో అగాధంలో పడబోయే టయానికి దేవుడు ఇటు పట్టుకొని లాక్కొచ్చాడు. ఆమేన్. లేదా అగాధంలో పడిపోయేవాడిని. తాగాను, తిరణాలకు పోయాను, తిరణాల కాడ గందరగోళాలు చేశాము. అర్థమైందా? లోక సంబంధమైనటువంటి వేషాలు మొత్తం నా కాడ ఉన్నాయి అప్పట్లో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది సాతాను యొక్క బానిసత్వం, సాతాను కట్లు. ఆ కట్లతో సైతాన్ ఏం చేసినాను? బంధించింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవాళ ఏదో వాసన చూసి పడిపోతున్నారు, తాగుతారు. సీసాలు తాగి నేను మాదలు తిరగాలి పోయి మందు వాసన చూసి పడిపోతున్నారు. ఇవాళ ఏందో తాగుబోతులు పోయి తాగుబోతుల్లాగా వాసన చూసి పడిపోతున్నారు. 90 తాగడం వాడు నాయన రోడ్డు మీదకి వచ్చి ఏరంగా వేస్తుంటాడు. ఏందో అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి భయంకరమైన పాపపు కట్లలో నుంచి, సాతాను దాసత్వములో నుండి దేవుడు మనల్ని వచ్చాడు, విడిపించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఇంట్లో మా నాన్న నల్లగొడ్ల మాలేసిండు. చూసినారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కార్తీక సోమవారాల్లో పొద్దున్నే చలికి కర్మ బట్టి పొద్దున్నే పోయి కాలువ కాడికి పోయి నీళ్లు పోసుకొని, అర్థమైందా? మా ఊర్లో రోడ్డు ఏమిటో గుడి ఉంటే ఆ గుడి కాడికి పోయి ఈ బుద్ధి తీసుకొని 7 నామాలు బ్యాములు కూడా చేయరా అన్ని నామాలు పెట్టుకొని ఆ చలికి వణుక్కుంటా. ఇవన్నీ సాతాను దాసత్వములో ఉంటే దాంట్లోంచి దేవుడు ఏం చేశాడంటే 1 by 1 విడిపించుకుంటూ వచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సాతాను బానిసత్వం కింద మనం లేం. అన్నారా? దైవం ఏం చెప్పుద్ది? సారాయి బాగు తాగురు నీకెందుకు అంటది. ఆమేన్. ఆమేన్. ఇట్లా చెప్పండి. ఆమేన్. పేకాటాడు అంటది, కొంపను కొల్లేరు చేయంటది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యభిచారం చేయంటది, ఇంకో కొంపెట్టుకో బాగుంటది అంటది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఎవరు చేసే పనులు? దయ్యం చేయించే పనులు. మనిషి దేవుని మాట వింటలా, దయ్యం మాట బాగా వింటున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ్యం ఏం చేస్తుంది? నేను నాశనానికి తీసుకుపోతుంది. ఆమేన్. తాగుడు నిన్నేం చేస్తుంది? లివర్లు పాడు చేస్తుంది, కిడ్నీలు పాడు చేస్తుంది, అర్థమైందా? లంగ్స్ పాడు చేస్తుంది. చివరికి నీకేం తెచ్చిపెట్టింది అంటే క్యాన్సర్ తెచ్చిపెడుతుంది. ఆమేన్. మన కరోనా వచ్చింది. కరోనా వస్తే చాలామంది ఎవరు చచ్చిపోయారు తెలుసా? కరోనాకి పేదవాడు ఎవడు చచ్చిపోవాలా? కరోనాకి చచ్చింది ఎవరు అంటే బాగా డబ్బులు ఉండేవాళ్ళు. ఆమేన్. ఎందుకు కరోనాకి డబ్బులు ఉన్నా కానీ, అంత డబ్బులు ఉన్నా కానీ వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ వైద్యం ఎందుకు పనిచేయలేదు? కారణం ఏంటంటే లోపల పార్ట్లన్నీ చెడిపోయినాయి వాళ్ళకి. ఆమేన్. కరోనా పార్ట్లన్నీ బాగున్నాడు మీద ఏం చేయలేదు, వాడిని ఏం చేయదు. ఎవరిని చేస్తుంది? లోపల పార్ట్లన్నీ చెడిపోయి ఉంటుంది చూసావా, వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఆమేన్. వాళ్ళేంటి? డబ్బు ఉంది. ఆమేన్. ఆమేన్. ఇక వాళ్ళు బార్లకు పోతారు, పబ్బులకు పోతారు, తాగుతారు, తింటారు, గందరగోళం. చివరికి వాళ్ళ కిడ్నీలు, లంగ్స్ అన్నీ పాడైపోయి కరోనా ఎఫెక్ట్ వల్ల ఏమవుతారంటే కొన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టినా బతకట్లేదు. ఆమేన్. 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 కారణం ఏంటంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు, వాళ్ళ పక్షాన దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండి, ఎంత గాయకుడు! ఏం పాటలు పాడాడు! క్రైస్తవ పాటలు పాడాడు, హిందువుల పాటలు పాడాడు, కొన్ని వేల పాటలు పాడాడు. కానీ లోపల ఉన్న పాటలు మొత్తం చెడిపోయినాయి అంట. ఆమేన్. కరోనా అటాక్ అయింది. ఆమేన్. 4 కోట్లేనియండి బిల్లు. హాస్పిటల్ బిల్లు ఎంత? 4 కోట్లు. 4 కోట్ల రూపాయలు. బతికాడా? లేదు. అంటే తాగుడు నీ కొంపను ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఆమేన్. 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 లోపల పార్ట్స్ అన్ని చెడిపోవటం వల్ల నీ జీవితం ఏమవుతుంది? వాక్యం చెబుతుంది, దేవుడు అంటాడు, ఆహారం కాని దాని కొరకు మీరు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు? ఆమేన్. సారాయి ఆహారమా? చెప్పాలా? కాదు. అమ్మ సారాయి ఆహారం? గుట్కాలు? కాదు.
ఆ? కాదు. రాజకీయనీళ్ళు కాదు. చెప్పండి గట్టిగా. కాదు. ఆ? కాదు. ఇవేవి ఆహారం కాదు. ఇవేవి ఆహారం కాదు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీటి కోసం ఏం చేస్తున్నారు? డబ్బులు ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టుకొని అవి తినటం వల్ల లోపల ఉన్నటువంటి పార్ట్లన్నీ ఏమవుతున్నాయి? చెడిపోతున్నాం. పాడైపోయి మనిషి చివరికి పతనానికి పోతున్నాయి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. కాబట్టి అందుకే వాక్యం ఏమంటుందంటే దేవుడు మనకు శరీర సంబంధమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఏ స్వాతంత్రం? శరీర సంబంధం. ఆ, అంటే ఒకప్పుడు సాతాను బానిసత్వంలో ఉన్నటువంటి మనం ఇలా వాటన్నిటి నుంచి ఏమయ్యాం? చెప్పరేమంటే విడిపించబడ్డా. విడిపించబడితే విడిపించబడడం చెప్పండి, లేకపోతే ఇంకా దాంట్లోనే ఉన్నానయ్యా నేను. ఆ? విడిపించబడ్డా. ఆ. ఆమేన్. సాయంత్రం ఒక ఛాన్స్ ఇస్తే 90 years వచ్చుకుంటా విడిపించబడ్డా లేదా? ఆమేన్. విడిపించబడాలా? దాని ద్వారా ప్రయోజనం లేదు. లేదు. 1000 రూపాయలు సంపాదించారండి పౌలల్లా కష్టపడి పాపం. ఆ? కాపీ తీసుకొని అటు కొట్టి ఇటు కొట్టి రెక్కలు బొక్కలు అయిపోతాయి. 500 వాడికి పెట్టి అతడు పోయి వాడికి ఏనాడో చేసుకున్నావా? ఆ? బాకీ. బాకీ ఆ రూపంలో తీర్చుకున్నాడు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. చక్కగా 500లో 300 200 పెట్టి చికెన్ తీసుకొచ్చుకొని పిల్లలు అందరూ కూర్చొని తింటే ఎంత బాగుంటుంది. ఆమేన్. ఆ? ఆమేన్. ఆహా, వాడి సుఖం వాడికి కావాలా? మందు షాపు కాడ లేదు, వాడు ఏ పిచ్చి బేకారీ మొత్తం వాడు ఏపుతూ ఉంటారు కొంతమంది. పులిపోయి తీసుకొచ్చి వీడు ఆ మత్తులో ఉంటాడు, ఏ పెడితే తింటాడు, ఇంటికి వచ్చి మనిషి విరోచనాలు వాంతులు ఆమేన్. కోమాలో పోయిండే. ఏం సంగతి? తాగి 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 చివరికి తన జీవితాలు చాలామంది తమ జీవితాలు ఏం చేసుకున్నారంటే పాడు చేసుకుంటున్నారు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. అందుకే మనం దేవుని సందుకు వస్తున్నటువంటి మనం ఈ సత్యాన్ని గ్రహించి కొంతమంది అయినా ఇట్లాంటి నరకాగ్నిలో ఇప్పుడు దాకా మీరందరూ కూర్చొని ఎందుకు ప్రార్థన చేశారు? అంటే అందరి కొరకు ఎందుకు ప్రార్థన చేశారు? మీ పని పాటలేదా? శుభ్రంగా ఇంటికాడ కూర్చొని టీవీ పెట్టుకుని ఎంత హాయిగా వచ్చే సినిమాలు సీరియల్ చూసుకుంటూ కూర్చోకూడదు అమ్మా? ఏం పని పాట లేకుండా వచ్చారు మీరు? నేను కూడా ఆడ మీటింగ్లో పాల్గొన్నా. చికెన్ పలావ్ మద్దినిపోయా అంటే ఒక అది లేని బావాలని చెప్పేసి వచ్చేసా. Praise the Lord. హల్లెలూయా. ఎందుకు వచ్చినా పరిగెత్తుకొని? అర్థమైందా? ఆమేన్. ఇప్పుడు మనం విత్తనాలు వేస్తున్నాం గుంటూరులో. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. ఒక రోజుకి అది చెట్టు అవుతుంది, ఆమేన్. కాయలు అవుతాయి. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. మనం వెయిట్ అండ్ సీ. ఆమేన్. దేవుడు చేసే కార్యాల కోసం మనం ఎదురు చూడాలి. అందుకే వాక్యం అంటది పెద్ద మందా అనలా చిన్న. అన్నాడండి. వాక్యం ఏమన్నాడు? చిన్న మందా. ఆమేన్. ఆమేన్. 20 లక్షల మంది కనానుకు బయలుదేరితే 2 పోయారు కనాను. ఆమేన్. మిగతా వాళ్ళు మొత్తం రాలిపోయారు. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. ఈరోజు ఎత్తబడేది ఎవరంటే చిన్న మందే. ఆమేన్. ఎత్తబడేది ఎవరంటే ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్య సత్యములో నిలిచేటువంటి ఆయన పిల్లలే, ఆయన పెళ్లి కుమార్తె రేపు ఎత్తబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు మనకు శరీర సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఎట్టి చెప్పండి, ఆమేన్. మన ఎవరి పిల్లలం? దాసి పిల్లలమా స్వతంత్రాల పిల్లలమా? స్వతంత్రుల పిల్లలు. ఆ? స్వతంత్ర పిల్లలు. స్వతంత్రాల పిల్లలు. మన ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. ఆమేన్. సారా సంతానం, నాట్ హాగరు సంతానం. ఆమేన్. ఎవరి సంతానం మనం? అబ్రహాము సంతానం. స్వతంత్రాల పిల్లల మనం. ఆమేన్. 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 పైన 31 వచ్చిన 4:31. కాగా ఆ. సహోదరులారా, సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే మనం గాని స్వతంత్రాల కుమారులం, దాసి కుమారులము కాదు. దాసి కుమారులం కాదు. ఆమేన్. ఎవరి పిల్లలం మనం? స్వతంత్రురాలి కుమారులం. ఆ? స్వతంత్రురాలి ఇవాళ కుమారులం. ఎట్టుంది చెప్పాను? ప్రపంచం ఎట్టుంది చెప్పాను ఇవాళ? దాసి కుమారులదే పై చేయి కదా? ఆమేన్. అవునా కదా? ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. దాసి కుమారులదే పై చేయి. స్వతంత్రాలు ఏమో మూల కూర్చుంటుంది. ఆమేన్. ఎటు చెప్పండి. ఆమేన్.
అర్థమైందా? ఆమేన్. స్వతంత్రాలేమో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, అయ్యగారు ఇద్దరు చేసుకున్నాడు, 2 ఇళ్ళ పూజారి. ఆమేన్. ఆమేన్. స్వతంత్రాలేమో మూల కూర్చొని ఉంటుంది, పెత్తనం అంతా దాసిదే, రెండవది పెత్తనం అంతా. ఏంది పాపకాలం అనుకుంటే అంతే. పాప స్వతంత్రాలేమో నాకేందులే అన్నట్టు చూస్తుంటుంది. దాసి మాత్రం పెత్తనం, అసలు మెయింటెనెన్స్ మొత్తం ఇల్లంతా దాసిదే అని అనుకుంటా. ఇక్కడ ఇంతే ఉంటుందిలే, రేపు పొద్దున ఆడ ఉంటుంది అనుకుంటా. దేవునికి స్తోత్రం. నువ్వు అంత చెప్పు కాక స్వతంత్రాలే, దాసి దాసే. దాసి గర్భాన్ని తెరిచాడు దేవుడు, స్వతంత్రాల గర్భాన్ని మూసాడు. ఇక దాసి అంతా డబల కాడ మీద కూర్చొని కాలు మీద కలిసి తీసుకురా అంటుందంట. ఎవరిని? యజమానురాలని. యజమానురాలకు మంట మండుతుందంట. అసలు ఏంటి దీని వ్యవహారం? ఇదెవరు? నా దాసి. ఆమేన్. నా దాసిని నేనే నా పెనివిడికి ఇచ్చా. ఇప్పుడు ఇదేది నా మీద పెత్తనం చేస్తుంది. అర్థమైందా? ఈరోజు కూడా దాసి పిల్లలు చాలా పెత్తనాలు చేస్తున్నారు, స్వతంత్రాల పిల్లలు ఏమో మెలకొన్నారు అని కూర్చున్నారు. ఎంత భయంకరం! రాజ్యం వాళ్ళదైపోయింది కావచ్చేమో కానీ రేపు దేవుని రాజ్యంలో మాత్రం పెత్తనం అంతా మందే. కారణం ఏంటంటే క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి హల్లెలూయా ఆయన వాక్యం కొరకు హత్తుకొని ఆయన వాక్య సత్యములో మనం నిలిచుంటున్నాం. లోకస్తులం కాదు మనం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సెలవు దినం, చక్కగా కూర్చొని ఎవరింట్లో వాడు శుభ్రంగా తిట్టంగా తిని నిద్రపోవచ్చు. కానీ దేవుడు మనకు ఒక కృప ఇచ్చాడు, లోపల ఒక భారం పెట్టాడు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు. నేను అక్కడ ఉన్నటువంటి సహోదరుడు, నేను నా ఫామ్స్ ఇచ్చి పూర్తి చేశాను, నేను వెళ్ళిపోతానన్నా. బెదరు భోజనం చేసి వెళ్ళండి బెదరు. కాదులేండి, అక్కడ ప్రేయర్ చేస్తున్నారు నేను బావాలి. వేరే బ్రదర్ అన్నాడు నా పక్కకు వచ్చి, సేవ కోసం అయితే వెళ్ళిపో, సేవ లేదు కేవలమంటే భోజనం మేలకుండా ఇంటికి అంతేనా? నాకు ఆ భోజనం వద్దులే, నేను దేవుని సంధికి వెళ్ళాలి. ఈరోజు మనం 120 సంవత్సరాలు నోవహు కాలంలో నోవహు సువార్త ప్రకటిస్తే ఎవడే ఇన్లా, కానీ నోవహు మాత్రం తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈరోజు ఈ గుంటూరు పట్టణంలో ఎవడు ఇన్నా వెనకపోయినా ఆమేన్ మనం మన కుటుంబాలు రక్షించబడితే చాలు, మనం పరలోకం పోతాం. లేకపోతే నాకు ఒక సాక్ష్యం ఉంటుంది, గుంటూరు పట్టణంలో సేవ చేసాం, ఎవడేం లేదు, ఎవడు లోబడలేదు. ఆ ఊర్లో ఎందుకు వెళ్తున్నాం? మనకున్న సంఘాలు కొంచెం అయినా చిన్న అయినా ఎందుకు ఈ ప్రయాస? చాలామంది అనుకోదు, పాస్టర్ గారికి పిచ్చి అయింది, కారు పెట్టుకొని వారం వారం డబ్బులు ఇవ్వాలి, ఆయనకి ఆటో ఆయనకి డబ్బులు ఇవ్వాలి, పిచ్చి అయింది పాస్టర్ గారికి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు వారం వారం చికెన్ తెచ్చి పెడతారు? డబ్బులు బాగున్నాయి అయింది అనుకో జనం కదా. ప్రైజ్ ది లార్డ్. ఫలం ఎక్కడ ఉంటుంది అంటే రేపు దేవుని రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమంటే తెలుసా, రేపంట మనం ఆయన ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివారుగా తలపైకి ఆయన కాడ ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్కాలం, నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతటిలో ఏ రోజు కూడా నేను ఖాళీగా లేకుండా నీ పనే చేశానయ్యా. తలెత్తుకుని రేపు పొద్దున ఆయన కాడ నిలబడాలి. ఎంత గొప్ప భాగ్యం అది. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకే ఈ ప్రయాస. ఏదో మనకు 1,00,000 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, లేకపోతే 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, ఇది కాదు. కానీ రేపు దేవుని రాజ్యంలో దేవుని దగ్గర మనకు ఫలం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, మనము స్వతంత్రాలి కుమారులమే గాని
దాసి పిల్లలం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు తల ఉంచుకొని ఉండొచ్చు. ఆమేన్. ఆమేన్. ఈరోజు నీకు ఎవ్వరు లేకపోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ మీద దాసి సంతానం పెత్తనం చేస్తుండొచ్చు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, ఆమేన్. పరిశుద్ధపరచబడ్డావు. ఆమేన్. ఒకనొక టైంలో జయము నీదే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 5వ వచనం అంటాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను ప్రభు ఏం చేశాడు? మనల్ని శరీర స్వాతంత్రం వచ్చిందా? వచ్చిందా? హల్లెలూయా. పాపాల నుంచి విడుదల పొందారా? ఆమేన్. ఇంకా పాపాల నుంచి విడుదల పొందకపోతే ఈ రోజే విడుదల పొందండి. ఆమేన్. విడుదల పొందితే దెయ్యం నీ కాడికి రాదు. ఆమేన్. 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 విడుదల పొందకపోతే ఏమొచ్చింది? దయ్యాలు వస్తాయి నీ కాడికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, దేవునికి ఆయాసకరమైన ప్రతి కార్యాన్ని విడిచిపెట్టు. ఆమేన్. ఊరక రాలేడికి నువ్వు. ఆమేన్. 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 ఏర్పాట్లో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపలో ఉన్నావు. ఆమేన్. కృపలో ఉన్నావు కాబట్టి వచ్చావు. ఆమేన్. అది చెప్పాను మీకు. దేవుని కృపలో పౌలు అంటాడు, దేవుని కృపలో ఎట్లుండాలా? ఇంతే కదంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపలో నిద్రపోయిన కృషిలో కూర్చోండి. దేవుని కృపలో నిలకడగా ఉండాలి. ఆమేన్. నిలిచి ఉంటాం కాదు, ఎట్ట నిలకడగా. ఆమేన్. ఏదైనా చెప్పింది నిలకడేనా? మొత్తం వర్తమానం మొత్తం నిలకడ మీద తిరిగింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలకడగా ఉంటే ఆశీర్వాదం. ఆమేన్. అటు ఇటు తిరిగితే అసలు అటు ఇటు తిరిగేవాడు ఎవడంట భూమి మీద? వాడే. ఆ సంఘం బాగుంది, ఈ సంఘం, ఈ సంఘం బాగుంది, ఆ సంఘం బాగుంది, ఈ సంఘం, పెంతెకోస్తు సంఘం, బ్యాప్టిస్ట్ సంఘం, లూథరన్ సంఘం, ఆర్సీఎం సంఘం, చివరికి నీ మైండ్ మంచిది కాని సంఘం. ఆమేన్. నువ్వు నిజంగా యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడితే దేవుడు నీకు ఏ నాయకుడిని అప్పగించాడు, ఆ నాయకుడిని చచ్చినా కానీ విడిచిపెట్టు. ఆమేన్. నీ పుట్టక సరైన పుట్టక అయితే. ఆమేన్. 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 నీ పుట్టక సరైన పుట్టక అయితే, నువ్వు సరిగా పుడితే, రే నువ్వు సరిగా పుడితే రారా అంటారు చూసావా లోకంలో. నువ్వు నిజంగా వాక్యానికి పుడితే, మన భాషలో చెప్పుకోవాలంటే, మన వర్తమాన భాషలో చెప్పుకోవాలంటే, నువ్వు నిజంగా వాక్యానికి పుడితే ఆమేన్. ఏం చేయవు? ఇటు తిరగవు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరగవు. నువ్వు వర్తమాన ప్రవక్త ఏం చెప్పాడంటే, నువ్వు నడిపించబడే కాపరి సరైనడు కాకపోతే బయటికి పోన్నాడు. ఆమేన్. అర్థమైందా? ఆమేన్. వాడు సరైనడు కాదు, వాడు అబద్ధికుడైతే, వాడు తప్పుడోడైతే, వర్తమానానికి వ్యతిరేకంగా నడిస్తే వాడు విడిచిపెట్టుకోవాలి. ఆమేన్. నిజంగా వర్తమానాన్ని బోధించేటువంటి కాపరిని వదిలిపెట్టొద్దు అన్నాడు. ఆమేన్. అందుకే 40 years 40 సంవత్సరాలు మోషేని విడిచిపెట్టకుండా యెహోషువ రంగం మీద నిలబడ్డాడు. ఆమేన్. అందుకే మోషే పోయిన తర్వాత యెహోషువకు ఆ బాధ్యతలు దేవుడు అప్పుడు ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కేవలం ఏంటంటే నమ్మకత్వమేనండి. నమ్మకత్వమే. ఆమేన్. వాక్యం చెప్తుంది, నమ్మకమైన వాళ్ళకంట దీవెనలు మెండుగా ఉంటాయి. ఆమేన్. దీవెనలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి, కానీ దీవెన మాత్రం కరెక్ట్గా ఏదో రాజకీయ నాయకులు చేసిన బైబిల్ మనకు తెలియకుండా పోతుంది. రాజకీయ నాయకులు అయితే మేము ఇచ్చే పథకాలు, మేము ఇచ్చే డబ్బులు కొంచెం అటు ఇటుగా వెనక ముందే కానీ మొత్తం మీరు ఇస్తామంటారు. అట్లాగే దేవుని ఆశీర్వాదాలు కూడా నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక్కోసారి లేట్ అవుతాయి. లేట్ అయిన దాని ద్వారా ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎట్లా చెప్పండి? ముసలాడప్పుడు పుట్టాడు ఇస్సాకు. హల్లెలూయా. ఇష్మాయేలు యవ్వన కాలంలో పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇష్మాయేలుకి ఇస్సాకుకి తేడా ఏంటి?
ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఆమేన్. 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 ఇష్మాయేలు తేడా పుత్రుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పక్షపాతం లేని దేవుడు కాబట్టి ఇద్దరిని దీవించాడు ఆమేన్. గట్టిగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఇష్మాయేల్ కంటే ఇస్సాకే స్పెషల్ గా ఉంటాడు. ఆమేన్. అర్థమైందా? ప్రత్యేకత ఇస్సాకుదే. ఆమేన్. అందుకే మనం వాగ్దాన పుత్రులం, ఆమేన్. వాగ్దాన పిల్లలం. ఆమేన్. అందుకే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం అదే ఆమేన్. మందే. ఆమేన్. వాగ్దానాలన్నీ మనం ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకంటాడు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేశాడు. ఆమేన్. 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 కాబట్టి మీరు ఇప్పుడు మనకు శరీర సంబంధమైన స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు నువ్వు అవతలోడు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా పాపంలోకి మనం పోం. ఆమేన్. ఆమేన్. ఒకప్పుడు తెలియక పాపంలో పడ్డాం. ఇప్పుడు నిజంగా యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా కానీ పాపం చేయం. ఆమేన్. 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 ఎంతమంది ఎదవలందరూ వచ్చి పక్కన కూర్చొని మందు కాస్త కొంచెం దాగన్నా కానీ తాగం. ఆమేన్. నో సార్ అంటాం. ఆమేన్. మళ్ళా తప్పుడు వ్యవహారాల జోలికి పాము. ఆమేన్. ఎందుకంటే రక్తం కింద ఉన్నాం మనం. ఇప్పుడు ఆమేన్. రక్తం యొక్క గుర్తు కింద మనం ఉన్నాం. ఆమేన్. మారు మనసు పొందాం, రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో మనం ఇప్పుడు పాలు భాగస్వాములం. ఆమేన్. ఆమేన్. అవతల వాడు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మనం ఇప్పుడు మళ్ళా ఆ దాస్యం అనేటువంటి కాడి కిందకి మనం పాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకంటే ఇక్కడ కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, స్థిరంగా అంటే ఎటు ఇటు కదలకుండా అదే ఎందా చెప్పాను, నిలకడగా. నిలకడ. ఆమేన్. ఆమేన్. మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకోవద్దు. ఆమేన్. మరలా మీరు లోకంలోకి వెళ్ళొద్దు. ఆమేన్. పాపంలోకి వెళ్ళొద్దు. ఆమేన్. దయ్యాలు పట్టే వాళ్ళకి నేను ఒకటే చెబుతా. దయ్యాలు బట్టి మన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఒకటే చెబుతా. ఏమని చెప్తానంటే మీరు పూర్తిగా దేవునిలోకి రావాలా. ఆమేన్. 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 పాపాలు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, యేసు రక్తం చేత కడగబడాలా, ఆమేన్. వాక్యం చదువుకోవాలా, ప్రార్థనలో ఉండాలా, ఆమేన్. డైలీ ప్రార్థనకు రావాలా. ఆమేన్. అప్పుడు మీలోకి దేవుడు వస్తాడు. దేవుడు మీ దగ్గర ఉంటే దయ్యం మీ కాడికి రాదు. ఆమేన్. నాకిట్ట కుదరదులయ్యా, నేనాడ ప్రార్థన చేశానయ్యా, నా వల్ల ఆడైతే నేనాడ ప్రార్థనకు వచ్చానయ్యా, నేనాడ పాపాలను ఒప్పుకునేనయ్యా, నేనాడ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టుకునేనయ్యా, నా వల్ల కాదులంటే పోయి మంత్రం ఇచ్చుకొచ్చుకోపో నేను చెప్పే సలహా అదే. తాయెత్తు కాడికి పో, తాయెత్తు పని చేసేంతకాలం దయ్యం నీ కాడికి. తాయెత్తే దయ్యమాయా. ఆమేన్. ఆ కాసేపు బాగుంటుంది, తర్వాత మళ్ళీ మామూలే. తాయెత్తు కట్టేవాడు ఏం చేస్తాడు? ముగ్గేస్తాడు, ముగ్గు ఎదురు నిన్ను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ముగ్గు ఎత్తడు. ఈడ బూడి తెప్పిస్తాడు ముందు. నేనంటే అంతరాలు వేసే వాళ్ళు కాడ కూర్చున్నా కూడా చెబుతున్నా. ముందేం చేస్తాడు తెలుసా? చాట తెమ్మంటాడు. చాట తీసుకొచ్చి పెడితే దాంట్లో మళ్ళీ బూడి తెప్పిస్తాడు. బూడి తెప్పించినాక దాంట్లో ముగ్గేస్తాడు. ఆమేన్. ఆమేన్. ఇళ్ళ ముందు ముగ్గులు ఎందుకు వేసేది? అరే ఆ పిల్ల వాడిని ముగ్గులో దించింది అంటారు. అంటే ఏంది అర్థం? ఆ పిల్ల ట్రాప్లో వాడు పడిపోయాడని అర్థమవుతుందా? ఆమేన్. ఇప్పుడు నువ్వు ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేసేది? దెయ్యాన్ని మీ ఇంట్లో పిలవడానికి. ఆమేన్. అది తెలియదు మీకు. ఆమె చూడు ముగ్గు ఎట్టేసింది, అబ్బా ఇది మెరుగులు తిప్పింది. ముగ్గుల పోటీల్లో మొన్న సుబ్బారావుకి ఫస్ట్ ప్రైజ్. సైతాన్ని పిల్లలకి వీళ్ళంతా. ఆమేన్. సైతాన్ని పిల్లలందరూ ఇళ్ళ ముందు ముగ్గులు వేస్తారు. ఎందుకు? సైతాన్ని ఆహ్వానించడానికి. ఆమేన్. 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 దేవుని పిల్లలు ఎవరు? ముగ్గులేరు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 మనకెందుకు ముగ్గులు? వాడు ఏం చేస్తాడు? దయ్యాన్ని ముందు కూర్చోబెడతాడు. దయ్యం పట్టుని ముందు కూర్చోబెట్టి చాట పెట్టి చాట్లో
బూడిద పోసి బూడిదలో ముగ్గేసి డాకిని శంకిని లంకిని బొంకిని ఆ ఊర్లో అది ఈ ఊర్లో ఇది విజయవాడలో అది బెనగంచిపల్లిలో ఇది అడిగొప్పల్లో అది అని చెప్పి మొత్తాన్ని పిలుస్తాడు. పిలుతురా పిలిచి ఆ తాయెత్తు ఆడు పెడతాడు. ఈ పిలిచినవన్నీ వచ్చి దిండు చొరబడతాయి దేంటో తాయెత్తులో. ఇక అది నీకు కడతాడు. కట్టగానే తాయెత్తు మహిమ కాసేపట్లో అబ్బా భలే ఫ్రీ అయిపోయింది. అరే తర్వాత చుక్కలు కనపడతాయి నీకు. ఆ దయ్యాలు మొత్తం నిన్నేం చేస్తాయి అంటే నీ శరీరంలోకి పోయి నిన్ను బాగా పీల్చి పిప్పి చేసి ఇంత లావున్నాడు కూడా వాడు చూడు ఎట్టయిపోయిండో. ఏంటి సంగతే? దయ్యం నిన్ను నాశనాన్ని తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుని పిల్లలు సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు జీవితాలు మార్చుకొని దేవుని వైపు తిరిగి ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. కానీ తాయెత్తుల కాడికి అంతరాల కాడికి పోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ముగ్గేసేది ఎందుకంటే సైతాన్ని ఆహ్వానించడానికి. దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరకు పోతే ఆ దయ్యం పట్టిన ముందు కూర్చోబెట్టి ముగ్గేపిస్తాడు. ఆ ముగ్గు దయ్యాన్ని నీ ఇంట్లోకి నువ్వు ఆహ్వానించడానికి. ముగ్గులో దింపడం అంటే ఏంటి? లోపరుచుకోవటం. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మందికి తెలియదు, వాక్యం తెలియదు. ముఖ్యంగా ఎవరికి తెలియదు అంటే ఈ స్వాములూరు బ్యాచ్కి వాక్యం తెలియదు. చేసే పాపిష్టి నీచమైన కార్యాలన్నీ వీళ్ళే చేస్తారు. గుళ్ళల్లో మొత్తం ఇటువంటి కార్యాలే జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. వాక్యపు లోతులోకి వస్తే మనకు అర్థమవుతుంది. ఏ నిజమైన క్రైస్తవుడు కూడా ఇళ్ళ ముందు ముగ్గులు వేయరు. ముగ్గులు ఎవరు వేస్తారంటే హిందువులు వేస్తారు. ఆమేన్. క్రైస్తవుడు ఎవడు, నిజమైన క్రైస్తవుడు ఎవడు కూడా ముగ్గులు వేయరు. హల్లెలూయా. ఇప్పుడు గుళ్ళమ్మిటి పోయి తినేది, ఫలానాలు పెడుచుకునేది, గుళ్ళకాడికి పోయి భజన చేసేది, గుడికాడికి పోయి భజన చేస్తారు, మళ్ళీ చర్చిలోకి పోయి సప్రసాదం తీసుకుంటారు. నిజమే కదా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను దాంట్లోంచి వచ్చినాను కాబట్టి చెప్తున్నా. మాది కూడా ఆర్సీఎంఏ. నేను స్వాములూరు మతంలోంచి బయటకు వచ్చా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఊరి చర్చిలో స్వాములూరు ఉండేవాడు. పంది మాంసం శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవాడు. ఒరే, బైబిల్లో పంది అసహ్యమైనటువంటి జంతువు, దాన్ని మనం తినకూడదు. డాక్టర్లు కూడా ఏం సజెషన్ చేస్తారో తెలుసా? పంది మాంసం తినకూడదు. ఎందుకంటే పంది నీచమైనటువంటి జంతువు, అసహ్యమైన దాన్ని తింటది. అందులో కొన్ని పురుగులు ఉంటాయి. పిల్లలకి మెదడు వాపులు, తెలిసిందా? పెద్దోళ్ళకి కొన్ని రోగాలు రావడానికి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇటువంటి లివర్లకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ ఎవరికి వస్తాయి తెలుసా? పంది మాంసాలు తినేవాళ్ళు. మా ఊర్లో స్వాముల వారు మేము ఉన్నప్పుడు పంది మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పంది మాంసం పచ్చడి కూడా పెట్టుకొని తింటాడు ఆయన. అర్థమవుతుందా మీకు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇటువంటి కార్యాలు దేవుని పిల్లలమైనటువంటి మనం చేయకూడదు. అందుకే దేవుడు సాతాను యొక్క బానిసత్వం నుండి, సాతాను కాడి నుండి మనల్ని విడిపించి ఇప్పుడు ఏం చేశాడంటే స్వతంత్రులనుగా చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరిని విమర్శించట్లా, వాక్య సత్యాన్ని చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు తప్పుడు బోధలు, తప్పుడు కార్యక్రమాలు భూమి మీద బయలుదేరి ప్రజలు ఇంకా చీకట్లు ఉన్నారు. నువ్వు నిజంగా క్రైస్తవ పుటక పుడితే ఒక గంట కూడా ప్రార్థన చేయలేని క్రైస్తవులు భూమి మీద ఉన్నారు. ఉన్నారా? నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని చెప్పుకుని నీ జీవితంలో ఒక గంట ప్రార్థన చేస్తావా దేవుని దగ్గర? సినిమాలు మానుకున్నావా? సీరియల్ మానుకున్నావా? లోక సంబంధమైన వేషాలు మానుకున్నావా? క్రిస్మస్ పండుగ అంటాడు, క్రిస్మస్ పండుగ పొగలంతా క్రిస్మస్ పండుగ చేస్తాడు, సాయంత్రం గుడికాడ డ్యాన్స్ పార్టీ పెడతాడు. జరగట్లేదు ఇవి? గుడిలో ఇటువంటి డ్యాన్స్ కార్యక్రమం జరగట్లేదా?
ఇటువంటి దేవుని పిల్లలు చేయొచ్చా? చేయొచ్చా? చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మనం పరలోక పట్టణానికి ఎక్కిపోయేవాళ్ళం. ఆమేన్. మనం లోక సంబంధులం, భూ సంబంధులం కాదు. ఆమేన్. మహా బతికితే భూమి మీద 60 బతుకుతావు, లేకపోతే 70 బతుకుతావు. ఆమేన్. తర్వాత నువ్వు చచ్చినాక అసలు జీవితం ఉందని బైబిల్ చెప్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద బతికినంతకాలం ఇదే పెద్ద ఇదేం కాదు. అసలు లైఫ్ ఎక్కడుంది అంటే పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మన పౌరస్థితి పరలోకమందుంది. ఆమేన్. గట్టిగా ఆమేన్. మన పౌరస్థితి పరలోకం. మనం భూ సంబంధులం కాదు, మనం పర సంబంధులం. మనం దెయ్యాల్లాగా ఉండం, దేవతల్లాగా ఉండం, ఆమేన్. దేవదూతల్లాగా ఉంటాం. ఆమేన్. అందుకే మనకు లోక సంబంధమైనటువంటి ఈ ఆర్నమెంట్స్, బంగారాలు, ముక్కులకి, చెవులకి, అర్థమైన చేతులకి ఇవేవి మనకు ఉండవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవదూతల పోలిక అన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే వాక్యం మనకు అర్థం కావాలి. చాలా మందికి వాక్యం అర్థం కాక ఈ లోక సంబంధమైన కార్యాలు చేస్తుంటారు. ఆమేన్. అందుకే ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి స్వతంత్రులనుగా చేసేటి. ఇప్పుడు మనం ఫ్రీ అయిపోయాం, ఆమేన్. వాక్యం దగ్గరికి వచ్చాం. ఆమేన్. ఆమేన్. వాక్యంలో బైబిల్లో దేవుడు ఏదైతే మనకు చెప్పాడో ఆమేన్. దాన్నే మనం ఫాలో అవుతాం. ఆమేన్. ఒక నిజమైన భార్య భర్త ఏం చెబితే అదే చేస్తుంది. ఆమేన్. ఓకేనా? ఆమేన్. ఇప్పుడు మన భర్త, మన వరుడు, మన పెళ్లి కుమారుడు ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆమేన్. వధువు మనం, సంఘము పెళ్లి కుమార్తె. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పెళ్లి కుమార్తె ఏం చేసి తెలుసా? ఈ పెళ్లి కుమార్తె రేపు మధ్యాకాశంలోకి ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఆయన వాక్యములో ఏదైతే చెప్పాడో ఆమేన్. అదే చేస్తుంది తప్ప ఆమేన్. లోక కార్యాలేవి. ఇప్పుడు పెళ్లిలో పెళ్లి కుమార్తె స్పెషల్ గా ఉంటుందా? ఆమేన్. ఆ? ఆమేన్. పెళ్లి కూతురు డ్రెస్ వేరుగా ఉంటది, పెళ్లి కూతురు హెయిర్ స్టైల్ వేరుగా ఉంటది. చాలా మంది మేము పెళ్లి కూతురు అనుకుందాం అనుకున్నట్టుగా వస్తారు కొంతమంది డ్రెస్అప్ చేసుకొని. అయినా కానీ పెళ్లి కూతురు ఆమె కాదు. ఆమేన్. పెళ్లి కూతురు వేరుగా ఉంటది, పెళ్లి కూతురు స్పెషల్ గా ఉంటది. ఈ రోజు కూడా సంఘము ఆమేన్. ఆయన పెళ్లి కుమార్తె, ఆమేన్. ఆయన వధువు. ఆమేన్. లోకం ఒక రకంగా ఉంటది, ఆమేన్. లోకం అంతా ఒకవైపు ఉంటది. ఆమేన్. ఆయన భార్య మాత్రం, ఆయన పెళ్లి కుమార్తె మాత్రం ఒకవైపు ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని అనుకున్నా సరే వాక్యాన్ని దాటి నిజమైన భార్య లోకం ఎన్ని అనుకున్నా భర్త మాట భార్య జావదాటదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భర్త మాటలు జావదాటి లోకానుసారంగా తిరిగే వాళ్ళు వీళ్ళంతా ఎవరయ్యా అంటే చెడిపోయిన గుంపు. ఆమేన్. ఆమె ఆమేన్. భార్య భర్త మాట వింటలేదంటే కారణం ఏంటి? వింటలేదంటే కారణం ఏంటి? సంథింగ్ రాంగ్. ఆమేన్. ఎక్కడో తప్పు జరుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన భార్య భర్త మాట వింటది. ఆమేన్. అందుకే వాక్యం అంటుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఎట్టి చెప్పాలా? ఆమేన్. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆమేన్. ఆ భర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏది చెబితే అది ఆయన భార్య చేస్తుంది, ఆమేన్. ఆయన పెళ్లి కుమార్తె చేస్తుంది, ఆమేన్. ఆయన సంఘం చేస్తుంది. ఆమేన్. 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 కలిపి చెరిపేడు బోధలు, కలిపి చెరిపేటటువంటి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ సాతాను బానిసత్వం కింద ఉన్నారు. ఆమేన్. దేవుడు ఇప్పుడు సాతాను బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు మనం ఫ్రీ అయిపోయాం, ఇప్పుడు మనం విడుదల పొందుకున్నాం. ఆమేన్. పాపంలోంచి బయటకు వచ్చాం, ఆమేన్. లోకంలోంచి బయటకు వచ్చాం, ఆమేన్. లోక కార్యాల్లోంచి మనం బయటకు వచ్చాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ఇప్పుడు వాటన్నిటిలోంచి మనం ఇప్పుడు బయటకు వచ్చాం. ఆమేన్. బయటకు వచ్చినటువంటి మనం ఇప్పుడు ఫ్రీ అయిపోయాం. శరీర సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. 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 ఓకేనా? ఆమేన్. ఇప్పుడు సాతాను బానిసత్వం లేవు. ఆమేన్. టీవీలతో మనకు పని లేదు, ఆమేన్. సీరియల్స్ తో మనకు పని లేదు, ఆమేన్. సినిమాలతో మనకు పని లేదు, ఆమేన్. లోక సంబంధమైన పనికి మాలిన వేషాలతో మనకు పని లేదు. ఆమేన్. 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 ఇప్పుడు మన పనంతా, మన ధ్యాస అంతా మన ప్రభు మీదే. ఆమేన్. గట్టిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మన ధ్యాస అంతా ప్రభు మీదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి కుమార్ ధ్యాస అంతా వరుణ మీద. పెళ్లి కొడుకు మీదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి కుమార్తె ధ్యాస అంతా పెళ్లి కొడుకు మీదే. ఆమేన్. ఎట్టు చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మన ధ్యాస అంతా యేసయ్య మీద. ఇంకొకరి మీద ధ్యాస ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. అందుకే మీరు మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు. ఆమేన్. లోకాశల వైపు మీరు వెళ్ళొద్దు. ఆమేన్. లోక కార్యాల వైపు మీరు వెళ్ళొద్దు. ఆమేన్. ఇప్పుడు మీరు స్వతంత్రులు. ఆమేన్. దాసి సంతానం కాదు. ఆమేన్. 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 మీరు స్వతంత్రురాలి పిల్లలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ప్రభు ఆత్మ, ప్రభువే ఆత్మ. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువే ఆత్మ. కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 కాబట్టి నీ దగ్గర నీతో పరిశుద్ధాత్ముడు ఉంటే నీకు ఏది సత్యమో ఏది అసత్యమో నీకు తెలుసుద్ది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో లేడనుకో, అప్పుడేం జరుగుద్ది? నీకేం అర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సిద్ధాంతాన్ని పట్టుకుని ఊగులాడుతుంటావు. ఆమేన్. అర్థమైందా? ఆమేన్. ప్రతి డినామినేషన్ ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని వాళ్ళు పక్కకు నెట్టేశారు. ఆమేన్. వాక్యాన్ని పక్కకు నెట్టేశారు. మా సిద్ధాంతం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్తో మాకేం పని లేదండి. ఆమేన్. మా పెద్ద పాస్టర్ గారు ఏది చెబితే అదే సిద్ధాంతం. అదే చెప్తాం. ఆమేన్. ఇప్పుడు ఆర్సీఎంలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళ పోపు ఏది చెబితే అదే చేయాలి, అదే చేస్తారు. ఆమేన్. వాక్యాన్ని పక్కన నెట్టేస్తారు. అర్థమవుతుందా? వాక్యాన్ని పక్కన నెట్టేశారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను మా ఊర్లో కూటం పెట్టడానికి వెళ్ళానండి. మీకు చెప్పా రాత్రి. కూటం పెట్టడానికి వెళ్ళా. అక్కడ ఫాదర్తో మాట్లాడా. ఏమని మాట్లాడానంటే, కూటం పెడతాం, మీరు వచ్చి కొంచెం ప్రార్థన చేయండి, స్టార్టింగ్ ప్రార్థన. ఆయన ఒప్పుకోలే. అర్థమైందా? ఓ మా గుడి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఇటు చెప్పండి. హల్లెలూయా. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఊరు మొత్తం అంతా క్రిస్టియన్సే, అంతా మారినోళ్ళే. ఆ టైం ఏంటేమో లెంట్ సీజన్ అది. ఆమేన్. అందరికి మాల వేయించున్నాడు. నేను చెప్పే వాక్యంలో ఎక్కడన్నా మాలేయమని ఉందా చెప్పు అన్న. ఇదెవరు ఆచారం? అన్యుల ఆచారం. ఆమేన్. ఇది అన్యుల ఆచారం. బైబిల్లో ఎక్కడైనా సరే నీ బైబిల్ అది. ఆమేన్. నీ బైబిల్ ఇంతలా ఉంటుందా? ఆలస్యం బైబిల్. నీ బైబిలే తీద్దాం. నేను నా బైబిల్ తీసుకొస్తా. నీ బైబిల్లో కానీ నా బైబిల్లో కానీ ఎక్కడైనా సరే మాల్లేయమని ఎక్కడ ఉందేమో చూపించు. ఆమేన్. ఇదే సవాలు. ఈ లోపల మక్కలందరూ వచ్చి ఎందుకు రాగోవాలా, వాడు సరైనడు కాదులే అయ్యా, ఎందుకయ్యా పలానోళ్ళ పిల్లలు అంటారని చెప్పేసి మా క్వశ్చన్ తీసుకుంటాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగినోడివి, మరి నీ ఊర్లో దయ్యం పడితే వదిలేటు నీకు జాతకపోతే నేను వచ్చి వదిలిచ్చా. ఆమేన్. సాక్ష్యం ఇప్పుడు కూడా ఊళ్ళో 2 దయ్యాలు పడితే వదిలిచ్చా నేను. ఆమేన్. ఆ ఊర్లో, మా ఊర్లోనే. మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగినోడు నువ్వు ఎందుకు వదిలేలా? వాళ్ళు ఆ ఊర్లు తిరుగుతుంటే పాపం ఆ దయ్యం పోక విశ్వాసం అందరిని తీసుకుపోయి వదిలించలా. నేను ఒక్కడనే, నాతో పాటు 3 యవనస్తులు, ఆ ఊరు వాళ్ళే కుర్రోళ్ళు, ఆమేన్. వాళ్ళని పెట్టుకొని ఆ దయ్యాన్ని వదిలించాం. ఆమేన్. కారణం ఏంటి తెలుసా? ప్రభువు మనతో ఉన్నాడు. ఆమేన్. అదే మనం మాట్లాడేది. ఆమేన్. నీకు ప్రభువు లేడు. చిన్నపిల్ల ఏడుస్తుంది భయంకరంగా, అక్కడ పల్లెలోనే చిన్నపిల్ల భయంకరంగా ఏడుతుంది. అన్ని ఊర్లు తిప్పారు, డాక్టర్ల దగ్గర తీసుకుపోతే ఏం. అప్పుడు వెళ్ళి కూటం పెట్టాం, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేశాం. అప్పుడు ఆ చిన్నపిల్ల ఏడుపు ఆపింది. ఆమేన్. వాళ్ళు అంతకుముందే సోది అడుగున్నారు, సోదులకు దయ్యం వచ్చింది. ఆమేన్. నేనే ఏడిపిస్తున్న పిల్లని. ఇచ్చినారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మాయికి దయ్యం పట్టింది. ఒక అమ్మాయికి
అన్ని చోట్ల తిప్పారు. నేను అప్పుడు ఏం చేశానంటే పిడుగురాల పరిచర్యకి వెళ్ళా. పిడుగురాల సేవకి వెళ్ళి కొంచెం నా పరిస్థితులు బాగలేక ఆ ఊళ్ళో వైద్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో వైద్యం చేస్తూ ఉన్నా. ఎట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ టైంలో వైద్యం చేస్తుంటే ఆ అమ్మాయిని రోజు తిప్పుతాను, నేను చూస్తూనే ఉన్నా. ఆ అమ్మాయిని రోడ్డుగా తీసుకుపోతున్నారు, అంటుంది, మళ్ళీ వెనక్కి తీసుకుపోతున్నారు, అంతలో బిడ్డ తీసుకుపోతుంటే రానంటుంది. సరే ఈ లోపల నేను వైద్యం చేసేటాడికి మా బావ వచ్చాడు. ఒరే నువ్వు కూడా పాస్టర్వే కదా, ఆ పిల్ల ఏందో చూడరాదు, కొంచెం ప్రార్థన చేయకూడదు, వాళ్ళని నల్లాడిస్తుందంటే అప్పుడు ప్రార్థన చేయటానికి వెళ్ళా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క మహాద్భుతం అండి. ప్రభు దిగొచ్చాడు, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. నేను చెప్తున్నాగా, విశ్వాసులు దేవుళ్ళు ఎదిగిన కుర్రోళ్ళు కూడా కాదు వాళ్ళు. ఆ పిల్లల్ని పెట్టుకుని ఒక్కటే చెప్పే వాళ్ళతోటి తలుపేయండి అని చెప్పా. మేం లేదు, మీరందరూ స్తోత్రం చెప్పండి అన్న ప్రభుకి. దేవుని అగ్ని దిగి వచ్చింది. ఆ మధ్యకాలంలో మా అమ్మాయి పెళ్ళి, ఒక అమ్మాయి పెళ్ళి అయితే కాకాని వెళ్తే ఆ పిల్లని కూడా కాకాని ఇచ్చారు పిల్లలు. ఆ అమ్మాయికి వచ్చి మాట్లాడింది, ఎవరు ఈ అమ్మాయి నాకు అర్థం కాల. ఎవరంటే ఈ అమ్మాయికి దయ్యం పడితే వదిలించారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఒక్కటే చెప్తుందండి ప్రభునామంలో, క్వాంటిటీ నాట్ క్వాంటిటీ, క్వాలిటీ కావాలి. మన పరిచర్యలో క్వాలిటీ ఉండాలి. మా సంఘంలో 100 మంది ఉన్నారు, 200 మంది పక్కన పెట్టాయి, అవి కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు నువ్వు వాక్యానుసారం నడుచుకుంటున్నావా లేదా, వాక్య సత్యంలో ఉంటున్నావా లేదా, ప్రజలని నరకానికి బానీయకుండా ఎంతమందిని దేవుని వైపు తిప్పుతున్నావు, ఇది కావాలి. ఎంత బాధ అండి. త్రాగుబోతులు పోయి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు, వ్యభిచారులు పోయి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు. నిజమైనటువంటి దేవుని పిల్లలకి లోపల ఆత్మలో పరితాపం పుట్టదా? పౌలంట ఏదెన్సులోనికి వెళ్ళినప్పుడు అక్కడ బహుదేవతారాధన చూసి ఆత్మలో పరితాపం పట్టలేకపోయాడు. ఏంటి ప్రభు, ఏంటి పరిస్థితి? ఇట్లా అయిపోతున్నారు ప్రజలు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. బోధకులు సరైనటువంటి బోధించకుండా ప్రజలను తప్పుడు విధానం తీసుకుపోతున్నారు. ఇలా ఎవరు ప్రతి ఒక్కరు ఏం చేసుకున్నారు? మీరు మీ దశమ భాగం ఇస్తే చాలు, మీ కానుకలు ఇస్తే చాలు, మీరు ఎడిపోయినా మాకెందుకు. గ్యాస్ బోధలు ఎక్కువైపోయినాయి ప్రపంచంలో. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు తగ్గట్టు బోధలు ఎక్కువైపోయినాయి. మనుషులు కూడా అంట, పౌలు గారు చెప్తాడు తిమోతి రాసిన పత్రికలో, తమ కొరకు తామే బోధకులను పోగు చేసుకుని దురద చెవులు గలవారై ఉన్నారంట. ఏ చెవులు? దురద చెవులు. తమ కొరకు బోధకులను పోగు చేసుకోనంట. ఈ పాస్టర్ గారు అయితే మనకు కరెక్ట్గా వాక్యం చెబుతాడు. ఆయన అయితే కరెక్ట్గా మనకు తగ్గట్టు చెబుతాడు. ఏ రోజు రాజు కోటం పెడితే ఇంట్లో యోహాను పోయి, యోహాన్ ఏం చెప్పాడు తెలుసా? యోహాన్ ఏం చేశాడు? రాజు అయిన భయపడలా, గద్దించాడు. ఏ రోజు నువ్వు నీ తమ్ముడు బారిని ఉంచుకున్నావు, నీకు నరకం తప్పదు, నాశనానికి పోతావు. ఏం ప్రసంగం అండి అది? ప్రైజ్ ది లార్డ్. తాను వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు యోహానికి ఇచ్చినటువంటి పెద్ద బహుమానం ఏంటి తెలుసా? తల నరికేశారు. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే నా లాభం. నేను చచ్చే లోపల, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల కరెక్ట్ సత్యవాక్యాన్ని ప్రజలకు చెప్పి వారిని దేవుని వైపు తిప్పితే చాలు. నీతో కూడా 10 మంది పరలోకం అంతే చాలు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు బోధలను బోధించి. ఈరోజు న్యూస్లో చూసిన ఒక పాస్టర్ గారు అంట, చెన్నైలో బంగారపు కడ్డీలో 5 దొరికిటంట వాళ్ళ ఇంట్లో. పెద్ద దైవజనుడు అంటే ఇంటర్నేషనల్ స్పీకర్. ఐటీ దాడులు. హృదయం బద్దలైపోట్ల. నిన్నటి దాకా గొప్పగా వాడబడినటువంటి దైవజనుడు, లక్షల మంది వచ్చినటువంటి దైవజనుడు ఇలా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేస్తే కొన్ని కోట్ల రూపాయల డబ్బుల కంట లెక్కలు ఇవ్వండి. స్థానికంగా ఉన్న సంఘంలో దశమభాగాలు ఎవరు కానీ చాలామంది ఆ టీవీల్లో వచ్చే ప్రసంగాలు వాటిని చూసి ఒళ్ళు పొంగిపోయి 10,000 ఆ పథకం అని, ఈ పథకం అని, ఆ 10,000 ఈ 10,000, టీవీకి ఒక ఎపిసోడ్కి స్పాన్సర్ చేయండి మీకు 10,000 వస్తాయి,
అర్థమైందా? ఫలానా 10,000 రూపాయలు టీవీకి స్పాన్సర్ చేస్తే ఉద్యోగం వచ్చింది, ఫలానా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని, కానీ ఈడేం చేస్తారు అది చూసి నాకు కూడా ఉద్యోగం వచ్చిందని చెప్పేసి 10,000 అప్పు కట్టి అప్పు తెచ్చి వడ్డీకి తీసుకొచ్చి కడితే చాలామంది సాక్ష్యాలు ఏంటి తెలుసా? అట్లా చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. ఎంత విచారం అంటే, నేను అనుకుంటాను వాళ్ళకంటే మనం చాలా బెటర్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త చెప్తాడు కదా ఒక మాట, ఏం చెప్తాడు తెలుసా? అయ్యా నా జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ఆమేన్, ఆమేన్. 5 మ్యారీగోల్డ్ బిస్కెట్లు తిని ఆమేన్. పంపులో నీళ్లు తాగి సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తాను. ఆమేన్. ఈరోజు మన సంఘాలన్నీ అన్ని జనుల మధ్యలో, హిందువుల మధ్యలో అనేక మంది దేవుడు అంటే తెలియనటువంటి పిల్లలు దేవుని సందుకు వస్తున్నారంటే ఎంత గొప్ప భాగ్యం అంటే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నశించిపోతున్నటువంటి ప్రజలకు సువార్తను చెప్పి సత్యాన్ని చెప్పి వారిని ప్రభు వైపు తీసుకురాగలిగితే ఇదేంటి స్వాతంత్రం? ఆమేన్. జెండా ఎగరేసి బిస్కెట్లు తింటూ స్వాతంత్రం కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏడుందని స్వాతంత్రం మనకి? పబ్లిక్గా కూటం పెట్టుకోవాలంటే మన వల్ల కావట్లా. ఆమేన్. వాడు గుడిలో ఎంతసేపు అని మైకి పెడతాడు, మనం మైకి పెడితే ఆపు మైకి ఆపు. తెల్లల దేవుడు అంటాడు మళ్ళా. ఎవరు దేవుడు అంట? ఎవడు చెప్పాడు తెల్లల దేవుడు అని ఆయన? ఈరోజు నిజంగా మనకు స్వాతంత్రం ఉందా? ఎంత విచారం. మాకు నసరాపేటలో మల్లమ్మ సెంటర్లో ఒక వైపల్లా రోడ్డు పక్కన గుడి ఉంది, ఒక వైపల్లా పండగ వస్తే ఆ రోడ్డుని బ్యాన్ చేసేస్తారు. ఆమేన్. అదే రోడ్డు మీద స్వార్థ కోటాలు 3 రోజులు పెడతాం, పర్మిషన్ ఇవ్వమను. ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు లాయర్ కావచ్చు, పోలీసు కావచ్చు, జడ్జివి కావచ్చు, లేదా సామాన్యమైన యువకుడు కావచ్చు, ఈరోజు నువ్వు ప్రశ్నించాలి. ఆమేన్. నిజంగా నువ్వు దేవుని మూలంగా పుడితే ఆమేన్. ప్రశ్నించాలా? ఆమేన్. ఏ రాజ్యాంగంలో మత స్వతంత్ర హక్కులు మనం కల్పించలేదా? ఆమేన్. వాళ్ళ కల్పించినట్టు వాళ్ళు వాళ్ళ మతాలను వాళ్ళ దేవుళ్ళని ఆరాధించుకున్నట్లుగా మనం మన దేవుళ్ళని ఆరాధించుకోవద్దా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇకపోతే ఎవరికి మాకు పర్మిషన్? ఆమేన్. ఎంత విచారం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం వాటన్నిటి విషయమై దేవుని సంధిలో ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ గుంటూరు పట్టడం కొరకు ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. ఆమేన్. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నామకార్థ క్రైస్తవులు, పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తిలో శక్తిని ఆశ్రయించిన వారు ఎంత మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ప్రభువు మన మీద పెట్టినటువంటి భారం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ రోజు కొన్ని గంటలు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. రేపు దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళినప్పుడు ప్రభు మనం చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని ప్రభు చేత మనం అనిపించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే శారీరక స్వాతంత్రాన్ని గురించి దేవుడు మనకు శరీర సంబంధమైన స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇప్పుడు 13వ వచనం చూడండి. మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు కాబట్టి. ఆమేన్. ఆమేన్. అయితే ఒక మాట, ఈ స్వాతంత్రం శారీరక క్రియలకు హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండండి. మనం ఎట్టుండాలంట? దాసులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొన్న ఒక ఆయన రాజమండ్రి మాజీ ఎంపీ గారు ఒక ఆయన చెప్తూ క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడితే ఏమంటే తెలుసా, బైబిల్ మొత్తంలో నాకు నచ్చిన ఒక పదం ఒకటి ఉందండి. ఏంటా పదం అంటే ఆయన ఏమన్నా తెలుసా, నిన్ను వలె నిన్ను నీవు తగ్గించుకో. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, ఆమేన్. హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఎవరు చెప్పారన్నమాట? సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు సంఘాల తగ్గింపు ఉందా? సేవకుల మధ్య తగ్గింపు ఉందా? ఎంత విచారం. ఒకరికొకడు దాసులై ఉండండి, ఆమేన్. ప్రేమ కలిగి ఉండండి. గాడ్ ఈజ్ లవ్. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరిలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో ప్రేమ లోపించింది. అయ్యా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులారా, ఒకరి పాదాలు ఒకళ్ళు గడుక్కొని
ఒకరేళ్ళ ఒకళ్ళు క్షమాపణ కలిగి, అయ్యా మీ జీవితంలో ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కున్నప్పుడు, ఎవరి పాదాలు ఇతరుల పాదాలు మనం కడిగినప్పుడు, ఆ వ్యక్తి నీ జీవిత కాలంలో ఎంత తప్పు చేసినా, ఎటువంటి మాటలన్నా నువ్వు ఆ వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి అని చెబితే అసలు క్షమాపణ సంఘాల్లో విశ్వాసుల మధ్యలో లేదు, సేవకుల మధ్యలో. దేవుడు ఎంత బాధపడుతున్నాడో మనం చూసి, ప్రభు ఎంత బాధపడుతున్నాడో మనం చూసి, హల్లెలూయా. లోబడే తత్వం లేదు, తగ్గించుకునే తత్వం లేదు. ఒకళ్ళు ఒక మాట అంటే తిరిగి మరలా డబల్ అంటించేటువంటి స్వభావాలు, ఇవన్నీ మనలో ఉంచుకొని మనం దేవుని బిడ్డలం అంటే ఎట్ట కుదురుద్ది? అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. మా ఊర్లో 4 సంఘాలు ఉన్నాయి. నేను 4 పాస్టర్లతో చాలా చక్కగా, చాలా వాళ్ళతో నేను సమాధానంగానే ఉంటా. వాళ్ళు నా మీద ఎన్ని పెట్టుకున్నా, ఇప్పుడు కనపడినప్పుడు, దారిలో కనపడినప్పుడు ప్రజలాడంట. ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు ఆయన సంఘం పెట్టాడు ముందు, తర్వాత నేను పరిచర్య ప్రారంభించా. ఆయన సంఘంలో వాళ్ళు ఎవరు నా కాడికి రారు, కానీ ఆయనకు నా మీద భలే కోపం. ఎందుకనో నేను సేవ ప్రారంభించాను. అయితే నేను ఆయన గౌరవించడం ప్రారంభించా. కనపడ్డప్పుడల్లా ప్రైజ్లాడు చెప్తాము ప్రారంభించా. కొంతకాలం తప్పు తెలుసుకొని నా గురించి మంచిగా సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత నేను కూడా ఏం చేశానంటే, ఆయన బతుకున్నంత కాలం నేను మే నెలలో మీటింగ్స్ పెట్టినప్పుడు ఆయన పిలిచి చక్కగా ఆయన చేత ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి చేత అయితే బట్టలు పెట్టి పాస్టర్ గారికి చేశాను. చివరికి ఆ సంఘం, ఆ వ్యక్తులు నన్ను ఈరోజు కూడా అభిమానిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇతరులతో మనం సమాధాన పడకుండా, ఇతరులతో మనం సమాధానకరంగా ఉండకుండా, హల్లెలూయా, వాక్యాన్ని బోధించలేము. దేవుడు కూడా మన దగ్గరికి రాడు. అందుకే అంటాడు, ప్రేమ కలిగిన వారై. ఆమేన్. ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకునేటువంటి మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వారై, వాక్యం అంటుంది. ఆ స్వాతంత్ర్యము దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ స్వాతంత్ర్యం, శరీర సంబంధమైన స్వాతంత్రం, శరీర కార్యాలకు హేతు చేసుకోకూడదు. ఆమేన్. శరీర కార్యాలు మనలో ఉండకూడదు. ఇటు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండండి. ఏమండి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆమేన్, పశువుల పాకలో పుట్టి ఏమీ లేనివాడుగా, అంటున్నారా, ఎందుకు పనికిరాని చేపలు పట్టేటువంటి శిష్యుల పాదాలు గడిగాడు. ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? చేసేది చూసి మనం ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు గడుపుకున్న సంఘంలో అంటే మనకు కాదు, ఇది ఎవరికంట? శిష్యులకేనంట. వాక్యం శిష్యులకే, ప్రార్థన శిష్యులకే, పాదాలు గడుక్కోవడం శిష్యులకే. మరి నీకేంది? దిట్టంగా దీన్ని నిద్రపోతావా? ఏమండి, అదే నీకు. మరి నువ్వేం చేయాలి? ఈరోజు సంఘంలో ఒకళ్ళ పాదాల్లో ఒకళ్ళు గడుక్కొని క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటే సంఘాల్లో తగాదాలు ఉంటాయా? అమ్మ ఏందమ్మా మొన్న వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాం కదా, ఏందమ్మా నువ్వు రాలేదేందమ్మా అంటే, మేము వాళ్ళు పలుక్కోలే అన్నాం. ఇది నాకు మండిపోయింది. పలుక్కోనేనామా నువ్వు వచ్చి చర్చికి వచ్చి ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో ఎట్ట తీసుకుంటున్నావు, ఎట్ట పాలి భాగస్తులు అవుతున్నావు? ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలిభాగస్తులు అయ్యేవాళ్ళు వాక్యానుసారం నడుచుకోవాలి కదా, సమాధానం ఉండాలి కదా. ఉంటుంది మేము పలుక్కోంలే. నేనన్నా, మీరు దేవుని పిల్లల, దయ్య పిల్లల? దేవుని పిల్లలు ఎట్లా ఉంటారు? దాసులై ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకుని, నువ్వు గొప్పవాడుగా, గొప్ప వ్యక్తిగా కావాలంటే ముందు నువ్వు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. యేసయ్య క్లియర్గా చెప్పాడు వాక్యంలో, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలంటే వాడు మొదట పరిచర్య చేసే వ్యక్తి అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడిని కోటాలకు పిలిస్తే ఆ కోటాలకు వెళ్ళాడంట. హైదరాబాద్లో పరిచర్య చేస్తాడు ఇర్మియా గారని. ఆ కోటానికి వెళ్ళాడంట. ఆ కోటాలు 3 రోజుల ప్రసంగం ఆయిందనంట.
ఆ కోటాల్లో ఒక ఆయన అంట అందరూ భోజనాలు తిన్న తర్వాత ఇస్తరాకులు ఎత్తేస్తున్నాడంట. ఒక వ్యక్తి ఇస్తరాకులు ఎత్తేస్తున్నాడంట. సరే 3 రోజులు ఆయన డ్యూటీ అదేనంట, ఇస్తరాకులు ఎత్తేయటం. సరే చివరిగా కోటాలు అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆ పాస్టర్ గారంట ఇర్మియా గారిని పిలిచి ఈ ఇస్తరాకులు ఎత్తేసిన వ్యక్తిని పిలిచాడంట. పిలిచి ఈయన ఎవరో తెలుసా అని అడిగాడంట. ఇర్మియా గారు అంట నాకేం తెలుసు, రోజు ఇస్తరాకులు ఎత్తేత్తనే చూస్తున్నాను అన్నాడంట. ఆయన ఇస్తరాకులు ఎత్తేస్తున్నాడు కానీ ఆయన ఈ మండలానికి ఎంఆర్ఓ అని. ఇది ఎంఆర్ఓ గారు కోటాలకు వచ్చి ఇస్తరాకులు ఎత్తేయటమా? మీరు భలే గొప్పవాళ్ళండి. అంటే అప్పుడు ఆయన అంటాడంట, నన్ను గొప్ప చేయమాకండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ప్రైజ్ ది లార్డ్. మా అమ్మ మా నాన్న కూడా ఇదే సంఘంలో ఇదే పరిచయం చేశారు. వాళ్ళు కూడా ఇస్తరాకులు ఎత్తేసేవాళ్ళు, వాళ్ళు కూడా పరిచయం చేసేవాళ్ళు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మా వాళ్ళు చేసిన పరిచర్య, తగ్గించుకొని చేసిన పరిచర్యను బట్టి ఈరోజు మేము ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు నా ఆశీర్వాదం నా పిల్లలకు రావద్దా? విన్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓ చిన్న పిల్లోడంట, చిన్నప్పుడు అందరు పట్టుకోకుండా వదిలేస్తే చర్చిలో పెరుగుతున్నాడంట. ఆ పిల్లోడు డ్యూటీ ఏంటంటే చర్చికి వచ్చే వాళ్ళు చెప్పుల స్టాండ్ కాడ ఉండి ఆ చెప్పుల స్టాండ్ కాడ చెప్పులు కాపలాగా అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఎదిగాడంట, పెద్దోడయ్యాడు, చక్కగా చదువుకున్నాడంట. ఆడు చదువుకున్నంత కాలం కూడా ప్రతి ఆదివారం ఆ డ్యూటీ ఏంటంటే చెప్పుల స్టాండ్ కాడ ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. పెద్దడంట, మంచి సివిల్స్ రాసాడంట. సివిల్స్లో మంచి మార్కులు వచ్చి కలెక్టర్ అయ్యాడంట. ప్రైజ్ ది లార్డ్. కలెక్టర్ అయిన తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేసాడంట. పాస్టర్ గారు అండి ఆదివారం వచ్చి నేను సంఘంలో సాక్ష్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. సరే మంచిది రాబాబు అని చెప్పేసి కలెక్టర్ అయ్యాడు కదా. పాస్టర్ గారికి ఎంత ఆనందం, దేవునికి స్తోత్రం. సంఘంలో వాడికి ఉద్యోగం వచ్చిందంటే ఎంత ఆనందం. మన సంఘంలో ఒక వ్యక్తి ఉన్నత స్థితిలో ఉంటే ఎంత ఆనందం. పాస్టర్ గారు అంటే మంచి కుర్చీ వేయించి ఆ పిల్లడికి ఆ కుర్రోడికి కుర్చీ వేయించి రెడీగా పాస్టర్ గారు పక్కనే కుర్చీ వేయించి కలెక్టర్ గారు కదా మరి గౌరవించాలని చెప్పేసి ఆడి కోసం ఎదురు చూస్తున్నాడంట. ఆ కుర్రోడి కోసం పాటలు అయిపోయినాయంట, స్తుతి ఆరాధన అయిపోయినాయంట, సాక్ష్యాలు అయిపోయినాయంట, వాక్యం కూడా అయిపోయిందంట. ఈ కుర్రోడు రాలేదేందని చెప్పేసి ఆ ముగింపులో సాక్ష్యాలు చెప్తా ఉంటే బయటకు వచ్చి చూస్తే చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని అర్థమవుతుందా? మాస్టర్ గారు ఒకసారి కళ్ళ నీళ్ళు తిరిగి వీడు ఏ స్టేజ్కి వచ్చినా తన పరిచర్య మాత్రం మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనల్ని ఇస్త్రాకు తీయమంటే ఇస్త్రాకు తీయంటే ఎట్ట కనపడుతుంది? ఇస్త్రాకులు తీసేలా కనపడుతుంది. ఇస్త్రాకులు తీయటం పక్కన పెట్టి ఇస్త్రాకులు కూడా వేయం మనం. హల్లెలూయా. ప్రతి దానికి షీ అంటాం. షీ అనేవాళ్ళు కలెక్టర్లు బలి అవుతారు. అవుతారా? మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. కాలంతా కుళ్ళిపోయింది, మాటలు చెప్పాలంటే పురుగులు పడ్డాయి. దైవజనుడు ఆయన, నాకు వైద్యం తెలుసు. శుభ్రంగా క్లీన్ చేసి కత్తిరించి వేస్ట్ అంతా కట్టుకట్టి శుభ్రంగా తగ్గిందాక నా ఇంట్లో ఉంచుకొని పంపించాను. నేను ఇది అతిశయం కోసమో లేకపోతే నేను అది వీరుని సూర్యుని అని చెప్పలా. ఈరోజు ఒకప్పుడు తిండికి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను, భయంకరమైనటువంటి స్థితిగతులు మా చిన్నప్పుడు అనుభవించినటువంటి నేను, నా కళ్ళ ముందు అన్నీ కనపడతా ఉంటాయి. ఇప్పుడు కూడా ఈరోజు ఒకళ్ళకి పెట్టే స్థితిలో దేవుడు ఉంచాడంటే నేను అటువంటి పరిచర్యలు చేయబట్టే. ఈరోజు ఇంకా 2-3 బస్తాలు బియ్యం బస్తాలు మా ఇంట్లో. కారణం ఏంటి తెలుసా? నేను చేసినటువంటి పరిచర్య. నేను సిగ్గుపడినాం, రాతపడినాం. ఈరోజు కూడా నేను మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడుక్కుంటా, లెట్రిన్స్ నేనే కడుక్కుంటా. ప్రైజ్ ది లార్డ్.
ఒక దైవజనుడు అన్నాడు, ప్రసంగానికైనా రెడీ, పాకి పనికైనా రెడీ. ఆమేన్. ఈరోజు నువ్వు గొప్ప వ్యక్తి కావాలంటే, ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నువ్వేం చేయాలా? ఏ పని చేయటానికైనా వెనకడుగు వేయకూడదు. ఆమేన్. దేవుడు మన హృదయాన్ని చూస్తాడండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆమేన్. నీ హృదయం ఎలా ఉందో దాని ప్రకారమే దేవుడిని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యం వేసిందండి. కలెక్టర్ ఏంటి, చెప్పులు స్టాండ్ కాడ ఉన్నటువంటి. అప్పుడు పాస్టర్ గారు పరిగెత్తుకుంటే వెళ్ళయ్యా, ఏంది ఇక్కడే ఉన్నామంటే, నా డ్యూటీ ఇదే కదండి, తర్వాత చెబుదాం అనుకున్న సాక్ష్యం అంటే, అప్పుడు తీసుకెళ్ళి సాక్ష్యం నేర్పించాను. నువ్వు ఒక ఉన్నతమైన స్థితికి రావాలంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దాసులమై ఉండాలి, ఆమేన్. తగ్గించుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ తగ్గింపు జీవితం, నీ తగ్గింపు ప్రార్థన, నీ భక్తి, హల్లెలూయా, హల్లెలూయా, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాయి. ఆమేన్. నాతో పాటు పనిచేసేటువంటి సేవకులు అందరికంటే దేవుడు నన్ను ఒక రేంజ్లో ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఆమేన్. మన సంఘంలో చెప్పాను కదా, నేను వర్తమానం చెబుతూ చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు, నా ఆదివారం అంతకుముందు ఆదివారం చెప్పా, నేను వాక్యాన్ని ఖండితంగా చెప్తున్నాను, అలంకరణలు మీకు వద్దంటున్నాను, లోక సంబంధమైన కార్యాలు మీకు వద్దంటున్నాను. నేను ఎందుకు ఇవన్నీ వద్దంటున్నాను? నీకేదో ఉన్నాయి నేను కుళ్ళుకోవాలని కాదు. సంఘాన్ని ఒకటే క్వశ్చన్ చేసి, నేను నా ఇంట్లో ఉన్న వాటికంటే మీ ఇంట్లో ఎగస్ట్రా ఏమైనా ఉండే చెప్పండి, నేను మిమ్మల్ని చూసి సిగ్గుపడటానికి, కుళ్ళుకోవడానికి. ఇప్పుడు నా కాడు లేని ఏమన్నా మీ కాడు ఉంటే మిమ్మల్ని చూసి నేను ఆడవాళ్ళ, ఓకేనా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీ కాడ ఉన్నటువంటి వాటికంటే నా కాడ ఎక్కువే ఉన్నాయి. ఆమేన్. ఒక మాటలో చెప్పండి, నా ఇంట్లో ఉన్న వస్తువులు మీ ఇంట్లో లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా అతిశయం ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కరెంటు బిల్లు కట్టుకోలేక మీటర్ వేయకపోయిన రోజులు ఉన్నాయి నా చిన్నతనంలో. ఆమేన్. చీకటింట్లో ఉన్న రోజులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవాళ 2 మీటర్లు నెలకి ₹1000 కరెంటు బిల్లు కడుతున్నాను. ఆమేన్. దేవుడు ఏసీ ఇచ్చాడు. ఎవరో ఎందుకు, మా మెర్సీ కడుపులో ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు మీటర్ పేకపోతే ఏం చేయాలో అర్థం కాక బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇంత స్థితి ఇచ్చాడంటే తిని నిద్రపోవటానికి కాదుగా. ఈరోజు ప్రయాసపడి గుంటూరు వచ్చి కొద్దిమంది అయినా కూర్చొని 10 మంది కూర్చొని ప్రార్థన చేసి ప్రభుకి అప్పగించి వాక్యం ధ్యానం చేసి సంతోషంగా పోతున్నామంటే ఇది కేవలం ప్రభు కృప. ఆమేన్. యెహోవా చేసిన ఉపకారాలలో వేటిని మనం మరిచిపోకూడదని వాక్యం చెబుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మర్చిపోలేదు. ఏ రోజు కూడా సోమరిపోతులా కూర్చొని ఇంట్లో కూర్చొని ఉండటానికి నాకు లేదు. నాకు మళ్ళీ సాయంత్రం ఒకటి ఉపవాస ప్రార్థన ఉంది, 2 జ్ఞాపకార్థ కూటం ఉంది. ఆ జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాలా, అక్కడ వాకింగ్ చెప్పాలా, మళ్ళీ నేను వచ్చి ఉపవాస ప్రార్థనలో వాళ్ళు చెప్పారు 7 గంటలకల్లా రావాలి పాస్టర్ గారు, 9 కూటం అయిపోద్ది, భోజనాలు పెట్టుకోవాలా. ఈరోజు ఖాళీ లేకుండా దేవుడు పరిచర్య ఇచ్చాడు. దేవుడు ఈరోజు అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. శరీర సంబంధమైన స్వాతంత్రం నాకు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం నాకు ఇచ్చాడు. నా చిన్నతనంలో జరిగినవి అన్నీ కూడా ఇప్పటికీ నా కళ్ళ ముందు కనపడతా ఉంటాయి. ఎందుకంటే కష్టంలో పెరిగాను, బాధలో పెరిగాను, నిందల్లో పెరిగాను, అవమానాల్లో పెరిగాను. ఈరోజు పాస్టర్ గారు బాగున్నాడు, తల సొక్కాలు వేస్తున్నాడు, కారు పెట్టుకుని వస్తున్నాడే, కారులో తిరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఏడుపే మాకు దీవెనలని. ఆటోలు వెనకాల రాస్తారు కదా, లారీలు వెనకాల, ఆటోలు వెనకాల ఏమవుతారు, నీ ఏడుపే మాకు దీవెనలని. ఈ జనాలు ఏడుపే నాకు చాలా ఆశీర్వాదం, దీవెనలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు నేను పడిన బాధలు ఎవరికి తెలియదు. అయ్యి ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దాసులై ఉండు. ఈరోజు నేను ధైర్యం చెప్పుకుంటాను, మా పాస్టర్ గారి, మా పెద్ద పాస్టర్ గారి షూ పాలిష్ చేసి నేను ధైర్యంగా చెప్పుకుంటాను. ఆ షూ పాలిష్ చేసింది ఎంత ధైర్యంగా చెప్తున్నానంటే, పరిశుద్ధుల పాదాలు కడగటం, పరిశుద్ధులకు పరిచయం చేయటం, అది
నేను గొప్పతనంగా భావిస్తాను. యసన్న గారి దగ్గర ఉన్నటువంటి సహోదరుడు చెప్పాడు నాకు, అన్న బట్టలు ఉతికాను నేను. అబ్బాయి ఎంత గర్వం. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు బట్టలు ఉతకడం అంటే మామూలు సంగతే. ప్రైజ్ ది లార్డ్. అన్న సహోదరుడా, ఆ భాగ్యం నాకు లేకుండా పోయింది. నేను కూడా ఆ పరిచర్యలోకి వద్దాం అనుకున్న దేవుడు నన్నుగా అటు కాకుండా ఇటు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మా పిల్లలకి అడ్డగోలు డబ్బులు అవి ఎట్టొత్తనే వాళ్ళకి అర్థం కావట్లా. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. జేబులో 10 రూపాయలు లేకుండా బతికినటువంటి రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఇవాళ మా వాళ్ళకి అసలు లెక్కే లేదు. అదే అంటారు కదా, కష్టపడ్డాడు తెలుస్తుంది విలువని, వాళ్ళకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తగ్గింపు నీ జీవితంలో ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రేమ కలిగి ఒకరినొకడు దాసులై ఉండండి. ధర్మశాస్త్రం అంతా ఏమని చెప్తుంది తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ఆమేన్. హల్లెలూయా. తెలుసా, మా ఇంట్లో సద్దన్నం అంతా నేనే తినేవాడు చిన్నప్పుడు. మా ఇంట్లో సద్దన్నం లేకపోతే ముగిస్తున్నాను నేను, లేకపోతే మాడి చెక్కలో నేనే తినేవాడిని. సాక్ష్యం నేను ధైర్యం చెప్పుకుంటున్నా. ఏ రోజు కూడా నేను అన్నం ఏం తింటుంది, నాకు అన్నం ఇంతలా పెట్టినా, సన్నది పెట్టినా, కంట్రోల్ అన్నం పెట్టినా నేను తింటా ఇప్పుడు కూడా. అర్థమవుతుందా? నాకు తెలియదు ఏ బియ్యం ఎట్టుంటాయో. ప్రభు అటువంటి స్థితిని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఈ రోజు నేను ఎక్కడికి పోయినా కడుపు నిండా భోజనం పెడతాడు దేవుడు. ఆ రోజు నేను హెచ్చులు పడలా, వేడి అన్నమే కావాలి నాకు అనుకోలే. ఈరోజు కూడా నేను అలాగే జీవిస్తాను. ఏది ఉంటే అది తింటాను. నాకు వేడి అన్నమే కావాలా అని ఎప్పుడు కూడా నేను నా జీవితంలో ఈరోజు. అందుకే దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చాడు. సమృద్ధి. హల్లెలూయా. మామూలు సమృద్ధి కాదు, పొంగి పొర్లే సమృద్ధి. ఆమేన్. ఎందుకంటే మొదట నేను ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నాను. నశించిపోతున్న ప్రజలకు దేవుని వాక్యం చెప్తున్నా. అందుకే వాక్యం అంటుంది, మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించుకొని చచ్చిపోతారు. మీరు ఖర్చుకునే వాళ్ళుగా ఉండొద్దు. ఆమేన్. ప్రభు ఆత్మని మీరు పొందుకోండి. ప్రభు ఆత్మ చేత నింపబడండి. వాక్యం అంటుంది, ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది చెప్పాలి గట్టిగా? స్వాతంత్రం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకు దేవుడు శరీర సంబంధమైన స్వాతంత్రం ఇచ్చాడు, 2 ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి మీ దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దాసులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని, మీ కుటుంబాలను ఉంచుతాడు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దాసులుగా ఉండండి అనే విషయంలో చెప్తున్నాను నేను. ప్రేమ కలిగి ఉండండి. ఆమేన్. శత్రువును కూడా ప్రేమించండి. హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎవరిదండి మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో తప్పకుండా దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యం దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే స్వతంత్రులుగా ఉంటానికి పిలిచాడు. హల్లెలూయా. అందుకే తగ్గించుకోండి, దాసులుగా ఉండండి. మరలా దాసత్వం అనే కాడి కిందకి పోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువే ఆత్మ. ఎక్కడుందా మాట? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం.
ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. అది సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువే ఆత్మ. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్ర్యము ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం, ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం రెండు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత మనం నింపబడితే, దేవుని శక్తి చేత నింపబడితే ఇక మరలా లోక సంబంధమైనటువంటి ఆ కార్యక్రమాల జోలికి మనం పాము. ఆమేన్. ఆమేన్. ప్రభుతోనే యుగ యుగాలు జీవిస్తాం. ఆమేన్. అందుకే అంటాడు 12వ వచనం, రాత్రి ముసుగు గురించి చెప్పాను చూడండి. 12వ వచనం చూడండి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇజ్రాయెల్ తెరిచి చూడకుండా మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను, మేమట్లు చేయక. నిరీక్షణ గలవారమే ఏమంటాడు? బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మేము ముసుగు వేసుకునే బ్యాచ్ కాక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాం. మరియు వారి మనస్సులు కఠినములైన గనక నేటి వరకు పాత నిబంధన చదువున్నప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఆమేన్. 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 నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉంది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివే. అందరూ ముసుగులో ఉన్నారు ఈ కాలంలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అండ్ నీ హృదయం ఎప్పుడైతే దేవుని వైపు తిరిగిద్దో అప్పుడు ముసుగులోంచి నువ్వేమవుతావు? బయటపడతావు. ఆమేన్. 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 నీ ఆత్మ ప్రభు వైపు తిరగకపోతే నీ జీవితానికి ఎప్పుడు ఆ ముసుగే ఉంటుంది. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ₹1,00,00,000 ముసుగేసిపోయినట్ట. ₹1,00,00,000 అంటే ఏంది అర్థం? ముసుగేటువంటి ఏందండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మాయాలమా దేవుని పిల్లలమా? స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు. మనకెందుకు మాయావారాలు, ఆమేన్. ముసుగులు? దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం. ఆమేన్. మనమందరం ముసుగులేని ముఖంతో, ప్రభు యొక్క ఇంత మహిమ వాక్యంలో మనమందరం ముసుగులేని ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. గట్టిగా స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. 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 మనందరం ముసుగులేని ముఖంతో ప్రభుని ఎదుర్కొంటాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకే లోక సంబంధమైన స్వాతంత్రం మనకు రాలేదు, కానీ హల్లెలూయా ఎప్పుడు నిజమైన స్వాతంత్రం ఎప్పుడంటే మనం నడు రోడ్డు మీద కూటం పెట్టినప్పుడు, ఆమేన్. వాళ్ళలాగా పందిర్లు వేసి చూసారా, ఆమేన్. పానకాలు పోసి అటు చేస్తుంటారు చూసారా, నవరాత్రులు అని చేస్తుంటారే, అట్లాగా మనం కూడా నడు రోడ్డు మీద టెంట్లు వేసి కూటం పెట్టినప్పుడు అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆమేన్. అప్పుడు జెండా ఎగరేద్దాం. ఆమేన్. అప్పుడు దాకా మనకు జెండాలు గిండాలు వద్దు. ఆమేన్. ఎందుకు స్వాతంత్రం లేని కాడికి ఎందుకండి మనకి? ఆ? ఆ? ఆమేన్. జేబుకి బ్యాడ్జీ పెట్టినావయ్యా సిగ్గు లేకుండా. ఏం బ్యాడ్జీ? త్రివర్ణ పతాకం. త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తున్నాం, ఆమేన్. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, ఆమేన్. కానీ రాజ్యాంగాన్ని పాడు చేసే నాయకులను మాత్రం నేను గౌరవించు. ఆమేన్. వాళ్ళ మారు మనసు కొరకు కాకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఆమేన్. క్రైస్తవులుగా బాధ ఏంటంటే నిజంగా ఈరోజు స్వాతంత్రం మనకి లేదు. ఆమేన్. కొన్ని సంవత్సరాల క్రితం టీవీలో ప్రసంగం చేస్తూ ఇదే వాక్యం చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. టీవీలో పిడుగురాళ్ళలో లివింగ్ గాడ్ టీవీ ఛానల్లో ఇదే వాక్యం చెప్పా. అయ్యా నువ్వు ఈ వర్తమానం చూస్తున్న నువ్వు పెద్ద లాయర్ అయినా, పోలీసు అయినా, పెద్ద డీజీపీ హోదాల్లో ఉన్నా, ఎట్టున్నా కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించండి అయ్యా. హల్లెలూయా. 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 అయ్యా మేము చర్చిలో బాక్స్ పెట్టుకుంటేనే నీకు కడుపులో మంట, మరి వాళ్ళు బాకాలు పెట్టి వాడు వాళ్ళ ఊర్లో తిరణాలు చేస్తా స్తంభానికి ఒక మైకి పెడతాడు.
స్తంభానికి ఒక గొట్టం కడతాడు, అటో గొట్టం. ఎవరు మాట్లాడరు. క్రైస్తవులారా, మీకు రోషం లేదా? ఆమేన్. దేవునికి పుట్టలేదా మీరు? ఆమేన్. దేవుని మూలంగా పుట్టలేదా? ఆమేన్. వాళ్ళు పెట్టుకుంటే మనకు అనవసరం. మన కాడికి కూడా వచ్చి క్వశ్చన్ చేస్తే మాత్రం ఈ రోజు నుంచి ఊరుకునేది లేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు ఆమేన్. మేము మా జీవితాలకు సాధించుకుంటాం. ఆమేన్. రాజ్యాంగంలో దేవుడు ఇచ్చిన ఆ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్లో ఏం రాయబడి ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళకి మత స్వాతంత్ర హక్కు ఉంది కాబట్టి ఆమేన్. మా మతాన్ని మేము ప్రత్యేకంగా స్వేచ్ఛగా ఆమేన్. ప్రకటించుకునేటువంటి హక్కును దేవుడిచ్చాడు, సంఘ రాజ్యాంగ పెద్దలు ఇచ్చారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్. ప్రభు కొరకు రోషంగా మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఆమేన్. సాతానుకు కూడా కొంచెమే టైం అని తెలిసిపోయిందంట. ఆమేన్. ప్రకటన 12:12 చెబుతాడు. ఆమేన్. సాతానుకంట కొంచెం సమయం కొంచెం కొంచెం అని వాడికి అర్థమైపోయి బహు క్రోధం కలిగిన వాడై ఆమేన్. వచ్చేస్తాడంట. ఆమేన్. మరి వాడు అంత క్రోధంతో ఉంటే మరి నీకు రోషం లేదా? ఆమేన్. నిద్రపోతున్నావు పడుకొని, నీకు రోషం లేదా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదా? ఆమేన్. నువ్వు నిజంగా దేవునికి పుట్టలేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుకైనా పద్ధతులు మార్చుకోండి. లోక స్వాతంత్రం నుంచి విడుదల పొందండి. లోక సంబంధమైన బానిసత్వం నుంచి బయటికి రండి. నిజమైన స్వాతంత్రం ప్రభు ఆత్మను కలిగి ఉండండి. ఆమేన్. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఆమేన్. ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో అనేక అంశాల కొరకు ప్రార్థన చేశాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వెయిట్ అండ్ సీ. దేవుడు ఒక్కోసారి ప్రార్థనలకి జవాబు ఆలస్యంగా ఇస్తాడు. ఆమేన్. ఆలస్యంగా ఇచ్చినా అది మనకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పాఠకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉందాం. ఆమేన్. ఆమేన్. నిలిచి ఉందాం. ఆమేన్. పాత అలవాట్లన్నీ విడిచిపెడదాం. ఆమేన్. సాతాను బానిసత్వంలో ఉన్నటువంటి వాటన్నిటి నుంచి బయటకు వద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన స్వాతంత్రాన్ని కలిగి ఉందాం. క్రీస్తుని మన హృదయాల్లో చేర్చుకుందాం. ఆమేన్. అదే మనకు ఆగస్టు 15 జనవరి 26. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటావో ఈ సైతాన్ కట్లన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుతావో ఆమేన్. 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 అది నీకు నిజమైన స్వాతంత్ర్యం. చూడండి, కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నవాడిని సడన్గా విడుదల చేస్తున్నామంటే ఎట్టుంటది? ఏడుతుంటాడు ఆ జైలు నుంచి పోతున్నానని. ఎట్లుంటుంది? సంతోషం. అలాగే పాప కట్ల నుంచి నువ్వు విడిపించబట్టడానికి సంతోషంగా ప్రభు కాడికి వచ్చి పట్టాన్ని నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలా? ఆమేన్. ఆమేన్. ఏంది విడిచిపెడుతున్నా, సారా విడిచిపెడుతున్నాను, సారా అనకూడదు. పాపాన్ని విడిచిపెడుతున్నా, పాపాన్ని అనకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటన్నిటి నుంచి ఏం కావాలి? మనం బాగుపడాలంటే విడుదల పొందాలా? ఆమేన్. వద్దులే నేను ఇట్టా ఉంటాను, నువ్వు ఉంటే నీ చాయిస్ నీదే. హల్లెలూయా. హల్లెలూయా. బాగుపడటం, నాశనం కావటం, అది వింటున్నావా? ఆమేన్. బాగుపడటం, నాశనం కావటం నీ చేతుల్లోనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాడు అంటాడు దేవుడు మార్చాలంట. అది తాగుంటంట దేవుడు వచ్చి మార్చాలని చెప్పాలంటాడు. అయ్యా తాగమాకరా బాబు, తాగితే లివర్లు పాడైపోతాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి అని ప్రభు చెప్పాలంట. ప్రభు చెబితే అప్పుడు మానుకుంటాడంట. అది జరిగే పని కాదు. కానీ నీకోసం ఆల్రెడీ నరక గ్రంథంలో నీ పేరు రాయబడుతుందని చెప్పాను నేను ఆల్రెడీ. అరే మా పేర్లు ఏమో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి, నీ పేరేమో నరక గ్రంథంలో ఉన్నాయి, ఇక నీ ఇష్టం అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఉన్నతమైనటువంటి స్వాతంత్రం ఇచ్చాడు. ఆమేన్. స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆమేన్. బానిసలుగా ఉండటానికి మనం పిలువబడలేదు. ఆమేన్. ఎవరు బానిసలు కాకపోతే ప్రేమ కలిగి దాసుడిలాగా ఉంటాం. ఆమేన్. 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 పెద్దోళ్ళని ఏం చేస్తాం?
గౌరవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకంటే ఉన్న పెద్ద సేవకులను గౌరవిస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యత వాళ్ళకి ఇస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని మనం దాసులం చెప్పాలా? ఎవరో దాసులం కాదు. అందరం ప్రభు చెప్తున్నాడు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఒకరికొకడు ఏం కావాలా? దాసులై ఉండాలి. లేదా నాకంటే నువ్వే గొప్ప అని చెప్పాలా? నేను అనుకున్నా నా సంగతి తెలియదు. కాలు ఎగరేయకూడదు. కాలు ఎగరేసినవా నువ్వు కిందకు పోతావు. ఆమె చెప్పరేమంటే ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? కాలు ఎగరేయకూడదు అంటే ఏమనుకున్నావు అసలు? దానియేలు సింహాల బోన్లు వేసారా? ఆమేన్. వేసారా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాపం రాజు రాత్రి నిద్రపట్ల. ఆమె చెప్పండి. ఆమేన్. నీరసం అవుతుందా? వాక్యం వినేకుంది అసలు ఉద్యోగం రాదు. ఆమె పాస్టర్లు అంతేనండి, తొందరగా వదిలిపెట్టరు. పాంప్లెట్లో ఎప్పుడు దాకా ఉంది? 4 ప్రజలు ముగిస్తున్నాను లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్టి చెప్పడు వరుస వాయిస్లు రాట్లా. హల్లెలూయా. 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 బిస్కెట్లు టీ అప్పుడు అయిపోయినట్టుంది కదా. దేవునికి స్తోత్రం. నేను అందుకే చెప్పా మీరు తిని కూర్చోండి. ఇప్పుడు ప్రార్థన చేశారండి. ఆ బ్రేక్ టైంలో శుభ్రంగా భోజనం చేస్తే సెకండ్ సెషన్ పెట్టుకునే వాళ్ళం కదా. అప్పుడు 4-5 ఇబ్బంది ఉండేది కాదు. ఆమె చెప్పండి. ఆమేన్. ఇప్పుడు లోపల ఏం చేస్తుంటే ఇళ్ళకలు పరిగెడుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా. ఆయన ఏం పర్లేదు. ఆమేన్. ఎక్కడ ఆగాం మనం? మర్చిపోయారు మీరు కూడా. దానియేలు సింహం. దానియేలు సింహం బోన్ కాడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు సింహాల బోన్లు వేసారా? ఆమేన్. తెల్లారి రాజుకు నిద్ర పట్ల. ఆమేన్. 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 తెల్లవారుతుండగా పాపం చాలా బాధతో రాజు వచ్చి, జీవమంగళ దేవుని సేవకుడమైన దానియేలు, ఆమేన్. నీవు నిత్యము సేవించిన నీ దేవుడిని రక్షింపగలిగానా ఆమేన్. అడిగితే ఆమేన్. దానియేలు ఏం చేయాలా? మనం అనుకో దాంట్లో ఉంటే కాలరేసి, రాజా నీకేం అర్థం కావట్లేదు రాజా, నేనంటే ఇంత భక్తి చూస్తా కూడా నువ్వేంది రాజా, అసలు నీ కళ్ళు పోయినాయి అయింది అంటే ఒకసారి కాలు ఎగరేసేవాళ్ళం కదా. కానీ రాజు అంటాడు, దానియేలు అంటాడు, రాజు చిరకాలం జీవించునుగా. బా ఏం మాట్లాడి ఎంత తగ్గించుకున్నాడండి. అందుకనే సింహాసనం మీద కూర్చున్నాడు. ఆమేన్. అంత తగ్గించుకున్నాడు కాబట్టి సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. మనమేమో ఏడవాళ్ళం ఆడే కూర్చుంటున్నాం. ఏం మార్పు రావట్లేదు. ఏమంటాడు దానియేలు? రాజు చిరకాలము జీవించునుగాక. హల్లెలూయా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి దేవుడు తన దూతను పంపించి ఆమేన్ సింహాల నోట్లు నన్ను తెప్పించాడు. నీ దృష్టి కూడా నేను నేరం చేసిన వాడిని కాదు కదా రాజా. ఏం మాట అండి అది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన పితరుల జీవితాలను మనం చదవాలా. ఎంత తగ్గించుకున్నారు, ఎంత లోబడ్డారు. ప్రవక్త ఎంత తగ్గించుకున్నాడండి. ప్రవక్త లైఫ్ స్టోరీ మీరు కనుక చదివితే ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత సాత్వికంగా లేని, ఎంత ధ్యానత్వం కలిగినవాడండి. ఆ లక్షణాలు మనలోకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం వర్ధిల్లుతాం, అప్పుడు మనం దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి స్వాతంత్ర్యము ఇచ్చిన నియమము మన జీవితాల్లో దేవుడు శరీర సంబంధమైన స్వాతంత్రం ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మనకి ఇచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు ఎదురు చేసుకోకుండా హల్లెలూయా ఒకరికొకరు దాసులుగా ఉండి క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపిస్తూ హల్లెలూయా లోపల ఏమీ పెట్టుకోకుండా ఫ్రాంక్గా ఉండాలి. దేవుని పిల్లలు ఎట్టుండాలా? లోపల ఒకటి బయట ఒకటి. లోపల ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, లోపల దుర్మార్గుడు అండి పాస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, పమ్ము అదే అంత గయ్యాది లేదు. ఈ మానేయాలి మనం. అర్థమైందా? నేనైతే ఎవరి మీద ఏం పెట్టుకోనండి. నేను ఎవరి మీద ఏం పెట్టాను. తిట్టే వాళ్ళని కూడా ప్రజలాడు చెబుతా, ప్రేమిస్తా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. నేనంటే కీర్తనల కోసం కూడా నేను ప్రార్థన చేస్తా. హల్లెలూయా. నా ప్రభు నేర్పింది నాకు అదే. నన్ను అనుసరించే నా పిల్లలు అంటే దేవుని పిల్లలు, నా పరిచయం రక్షించబడినటువంటి పిల్లలు కూడా చాలామంది ఇదే ఫాలో అవుతారు. ఆమె పాపలేమి పెట్టుకోరు.
అందుకే పౌలు అంటాడు, చేదైన వేరేదైనా నాలో ఉందేమో చూసుకొని నేను దాన్ని తొలగించుకుంటున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం ఈ వాక్య సత్యములో ఏం చేయాలా? నిలిచి ఉండాలా. ఆమేన్. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం వాక్య సత్యం నిలిచి ఉందాం, ఆమేన్. వాక్యం అనుసరించి నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచు. అందరు తలలు వంచండి, కళ్ళు మూయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ అయ్యా, ఈ పగటికాల సమయంలో గుంటూరు పట్టణంలో చిన్న మందగా కూడి ప్రభువా నీ సన్నిధిలో పాటలలో, స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో, ప్రభువా వాక్య ధ్యానములో మీరు మాతో ఉండి ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేసి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు కనుక ఈ కార్యాలు మా జీవితాల్లో నూతనపరచండి. నూతన అభిషేకం, నూతన ఆత్మ నింపుదల దయచేయండి. ప్రభువే ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుందని నిజంగా ప్రభు మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి, నీ ఆత్మచేత అభిషేకించండి. ఆమేన్. ఆవులు గడిచిన ప్రభుని మేము నిన్ను కలుసుకొని నీకు సాక్షులుగా మేము జీవించినట్లు ఆమేన్. కృప దయచేయమని, లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలను ఆయన వీక్షిస్తున్నారు ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి ప్రజలందరూ నిజవాక్యము దగ్గరకు నాయన సత్యవాక్యం దగ్గర రావడానికి సహాయం దయచి అయ్యా, మీరు క్రీస్తులో స్వాతంత్రాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ స్వాతంత్రాన్ని మా జీవితంలో మేము కడవరకు నిలిచి ఉండి ఇతరుల విషయంలో ప్రేమ కలిగిన ఆయన అయ్యా, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మేము కాపాడుకుంటూ నీలో నిలిచి ఉండే గొప్ప కృప దయచి తలలో వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, గుంటూరులో ఉన్న స్థానిక సంఘంలోని బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ, బిడ్డల కుటుంబాలకు క్షేమం భద్రత దయచేయండి. కుటుంబాలకు మీ అయా ప్రభావ కాపుదల భద్రత దయచేయండి. బిడ్డల పనిపాట్లలో ప్రయాణాలకు క్షేమం భద్రత దయచేయండి. దుష్టుని కీళ్ళను తప్పించండి. తిరిగి వెళుతున్న మా చుట్టూ కూడా మీ అగ్ని ప్రాకారం దయచేసి ఈ కార్యాలు నూతనపరచమని, అన్ని విషయాల్లో ప్రభావ మీరే మాకు తోడుగా ఉండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నామని నేను స్తుతిస్తూ మరోసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ లైవ్ దగ్గర చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తరలి వంచిన ప్రతి బిడ్డకు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కలిగిన అంతవరకు ఆయన కృపలో జీవించినట్లు యేసయ్య కృప తరలి వంచిన ప్రతి బిడ్డకు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి సర్వసత్యములోకి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలక మనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.